Hare Krishna. English is okay or Kannada? English? English. తెలుగు ఎక్కడ చేస్తుంటారు? మీరు చేస్తారు. ಹರೇ ಕೃಷ್ಣ. ವೆಲ್ಕಮ್ ಯು ಆಲ್ ಫಾರ್ ಸಂಡೇ ಭಾಗವತ ಕ್ಲಾಸ್. ನಿಮಗೆಲ್ಲ ಇಂಗ್ಲೀಷ್ ಅರ್ಥ ಆಗುತ್ತಾ? ಯು ಆಲ್ ಅಂಡರ್ಸ್ಟ್ಯಾಂಡ್ ಇಂಗ್ಲೀಷ್? ಓಕೆ. ಪ್ರಭು ಇಂಗ್ಲೀಷ್ ಎಲ್ಲರಿಗೂ ಅರ್ಥ ಆಗುತ್ತಾ? ಪ್ರಭುಜಿ ನಿಮಗೆಲ್ಲ ಇಂಗ್ಲೀಷ್ ಅರ್ಥ ಆಗುತ್ತಾ? ನಿಮಗೆಲ್ಲ ಯಾವ ಭಾಷೆ ಬೇಕು? ಕನ್ನಡ ಆದರೆ ಆಗುತ್ತಾ? ತೆಲುಗು ಆದರೆ ಆಗುತ್ತಾ? ಹಿಂದಿ వాళ్ళు వస్తారు. ಹಿಂದಿ వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇంగ్లీష్ అర్థమవుతుందా? హిందీ వాళ్ళకి ఇంగ్లీష్ అవుతుంది. హరే కృష్ణ. So thank you all for coming for Sunday Bhagavatam class. So Prabhupada started this Sunday special class so that all devotees can meet once in a week at least. So that's why Sunday is also called as Sangha Day, Prabhupada said. So at least once in a week, this is very much important. In Sunday program, like you know what we are doing now. హరే కృష్ణ. శ్రీల ప్రభుపాద వారు దీన్ని సంఘా డే అన్నారు ఈ ఆదివారాన్ని. ఎందుకంటే వారానికి ఒక్కసారన్నా కూడా భగవంతుని యొక్క భక్తులందరూ కలవాలి, భగవద్గీత. సో అందుకని ప్రభుపాద వారు ఈ ఆదివారాన్ని సంఘా డే అని కూడా పిలిచారు. సో ప్రభు మిమ్మల్ని కూడా ఈరోజు ఈ భాగవతం క్లాస్కి సండే ప్రోగ్రామ్కి స్వాగతిస్తూ ఇంగ్లీష్ ఆర్ కన్నడ. So we have so much, these devotees are so much merciful that they want to make a center near to our house. సో ప్రభుపాద గారు చెప్పారు, అలాగే భక్తులందరూ కూడా మన ఇంటి దగ్గరే ఇలాగ ఇస్కాన్ మందిరం కానీ ఇస్కాన్ సెంటర్ కానీ చేయాలని కోరుకుంటారు. So that's why we have today this opportunity, and we should make best use of this opportunity of coming to Sunday program. సో అందుకని మన ఇంటి దగ్గరే ఈ ప్రోగ్రాం ఉంది కాబట్టి సో మనం దీన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎందుకంటే మనం ఇస్కాన్ సెంటర్లు పెద్ద పెద్ద టెంపుల్స్ అన్నీ కూడా చాలా దూరంగా ఉన్నాయి, కానీ మన ఇంటి దగ్గరికి ఇస్కాన్ సెంటర్ వచ్చింది కాబట్టి సో మన అందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్తున్నాను. So when you come for next week, just try to bring one more person with you. సో మీరు వచ్చే వారం మీరు ఒకరే రావడం కాకుండా మీతో పాటు మీ స్నేహితులను బంధువులను సో ఎవరో ఒకరిని తీసుకురండి, వాళ్ళకు కూడా ఈ సదవకాశాన్ని ఇవ్వండి. Hare Krishna. With this small background, let us start our Bhagavatam class. Om Namo Bhagavate Vasudevaya. 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 Narayanam Namaskrityam Naram Chaiva Narottamam Devi Saraswatim Vyasam Tato Jayamudiraye Nashtaprayeshu Abhadreshu Nityam Bhagavata Shlokaya Bhagavate Uttama Shloke Bhaktir Bhavati Naishtike. Hare Krishna 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 Hare 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 Rama 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 Hare Hare. So భక్తులందరూ కూర్చోండి, భాగవతం క్లాస్ కూర్చోండి, మిగతా అరేంజ్మెంట్స్ చేసుకున్నాం మనం నిదానంగానే. సో రిక్వెస్టింగ్ ఆల్ ద డివోటీస్ టు ప్లీజ్ సిట్. So to start Bhagavatam, Srila Prabhupada, our Acharya, has given certain process. That's how we are starting. You can see how we are starting one by one. సో ఇది ప్రభుత్వం చెప్తున్నారు. సో ఇది ఎలాగ స్టెప్ బై స్టెప్ ఎలాగ భాగవతం అనేది జరుగుతుంది, అలాగే సెంటర్ ప్రోగ్రామ్స్ అనేవి ఎలా జరుగుతుంది స్టెప్ బై స్టెప్ చెప్తుంది. హరే కృష్ణ. ప్లీజ్ కీప్ సైలెన్స్. మాతాజీ కూర్చోండి. సో మనందరం ఇప్పుడు క్లాస్ వినడానికి వచ్చాము. సో సర్వీసెస్ విధానం చేసుకున్నాం అర్జెంట్ లేదు. So we can see we have started this class Sunday program with like you might have seen Guru Puja and Aarti, Darshanarati. After that Bhagavatam class. To start Bhagavatam class, we have started with Radha Madhava. In that Radha Madhava, we have remembered all the various pastimes of Krishna, Vrindavana, Yashodanandana, Rajajana Ranjana, Giridhari, Yamuna Tira, Vanachari. Everything we have recalled
సో ప్రభు చెప్తున్నారు ఈ ఆదివారం ఈ ప్రోగ్రామ్ ఎలా జరుగుతుంది, ఆదివారం కార్యక్రమం ఎలా జరుగుతుంది అనేది చెప్తూ వచ్చారు. మనందరం చూద్దాం ఈరోజు. సో గురు పూజ జరుగుతుంది. సో గురువులకు మనం ప్రణామం చేసుకుంటాం. సో అలాగే గురు పూజ తర్వాత మనకి ఇక్కడ యాక్చువల్గా మనందరూ కూడా 8:30కి 9 గంటలు రాగలిగితే సో చాలా కీర్తనలు మనం చేయొచ్చు. మినిమం 3 కీర్తనలు మనం చేయాలి. సో మన వాళ్ళందరూ కూడా లేట్కి రావడం, ఇవన్నీ కొన్ని ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయి. సో ముందుగా మన అందరూ కూడా గురు పూజ కంటే ముందు శ్రీకృష్ణ చైతన్య ప్రభు పాడాలి, తర్వాత యశోమతి మంత్రం పాడాలి, తర్వాత గురు పూజ చేసిన తర్వాత భాగవతం క్లాస్ చేయాలి. ప్రభు మన మీద మెచ్చిపోతున్నారు, ఇప్పుడిప్పుడే వస్తున్నారు కాబట్టి స్ట్రిక్ట్గా చెప్పట్లేదు ప్రభు. సో యాక్చువల్గా ఇవన్నీ జరిగాయి. సో అదైన తర్వాత భాగవతం క్లాస్ ముందు జయరాధ మాధవ గురించి చెప్పాలి. సో జయరాధ మాధవ కీర్తన చేసిన తర్వాత సో ప్రభు చెప్తున్నారు జయరాధ మాధవ కీర్తనలో జయరాధ మాధవ కుంజ విహారి గోపిజన వల్లవ గిరివరదారి యశోద నందన వ్రజజన నందన యమున తీర వనదారి. సో ఈ రకంగా కృష్ణుడికి సంబంధించిన అన్ని రకాల లీలలన్నీ కూడా ఈ చిన్న పాటలోనే మనకు గుర్తొస్తాయి. తర్వాత మనం కూడా భాగవతం క్లాసు వింటాము. This is the basic preparation of our mind, heart and soul to understand Bhagavatam. Bhagavatam is Krishna Katha. Our mind is wandering so many places. See, it's not peaceful to hear. That's why our Acharyas has given this process so that at least we start concentration, attention, and we will take best use of that. Let us try for this. So, మనము ఈ ప్రోగ్రామ్కి వచ్చే కంటే ముందు మనం ఎక్కడెక్కడో తిరిగి ఉంటాము, లేదంటే ఇప్పుడే నిద్రలేసి స్నానం చేసి రెడీ అయ్యి వచ్చుంటాము. సో మన మనసంతా కూడా ఎక్కడెక్కడో ఉంటుంది. సో కాబట్టి భాగవతం మనకి ఏం చేస్తుందంటే సో మన మనస్సు ఇక్కడ కేంద్రీకరించడానికి మనం ప్రయత్నిస్తే భాగవతంలో ఉన్న అద్భుత విషయాలు మనం అందరం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి సో ఈ కీర్తనలు ఈ ప్రోగ్రామ్స్ స్టార్టింగ్లో మనం ఎందుకు చేస్తాము అంటే డైరెక్ట్గా భాగవతం క్లాస్ స్టార్ట్ చేయకుండా ఈ ప్రోగ్రామ్స్ అన్నీ ఎందుకు చేస్తామంటే మన మనస్సు ఇక్కడికి తీసుకురావాలి. ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది, ఆ తిరుగుతున్న మనసుని ఇక్కడికి తీసుకురావడం కోసం సో ఇలా చేస్తారు. సో all of you are ready for hearing Bhagavatam? Hari Bol. Hari Bol. Hare Krishna. Thank you for coming once again. So we are reading from Srimad Bhagavata Mahapurana, Canto 1st, Chapter 2nd and Shloka number 2nd. హరే కృష్ణ. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో 2వ అధ్యాయంలో 2వ శ్లోకం గురించి చర్చించుకున్నాం. హరే కృష్ణ. మాతాజీలంతా కూడా అటు పక్క, ప్రభుజీ సందేహం పక్కన. Hare Krishna. You are all requested, all Matajis to sit Mataji side and all Prabhujis to Hare Krishna side. Jai Sri Mataji. So you all should be there. So Prabhuji సంత ముందుకు రండి. సో కాన్ఫరెన్స్ ಮುಂದೆ ಕಿಂದ ಕೂರ್ಚೋ ಪ್ರಭು ಮುಂದೆ ಯಾರೆಲ್ಲ ಚೇರಲ್ಲಿ ಕೂತ್ಕೋಬೇಕು ಅನ್ಕೋತೀರೋ ಚೇರಲ್ಲಿ ಕೂತ್ಕೋಬಹುದು. పెద్దవాళ్ళు కూర్చోలేక కింద కూర్చోలేకున్నాడు, పెద్దవాళ్ళు పైన కూర్చోవాలి. ಬೇಕಿದ್ರೆ ಚೇರಲ್ಲಿ ಕೂತ್ಕೋಬಹುದು. ಹರೇ ಕೃಷ್ಣ. ನಾವು ಲೆಟ್ ಅಸ್ ಸ್ಟಾರ್ಟ್ ಅವರ್ ಭಾಗವತಂ ಕ್ಲಾಸ್. This is the chapter Divinity and Divine Service. Sutta Vacha. I will read word by word translation, then full translation. Sutaha Suta Goswami Uvacha said, Yam Pravajantam while going away for the renounced order of life. Anupetam without being reformed by the sacred thread. Apeta not undergoing ceremonies. Krityam prescribed duties. Dvaipayanaha Vyasadeva Viraha separation. Kataraha being afraid of. Aju ahva exclaimed Putra iti O my son Tat mayataya being absorbed in that way. Taravaha all the trees.
Abhinedhu responded tam unto him sarva all bhuta living entities hridayam heart munim sage anataha asmi offer obeisances. హరే కృష్ణ. మీరందరూ శ్రీమద్ భాగవతం 1.2.2 మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే వేదాబేస్లోకి వేదాబేస్ అని టైప్ చేయండి. దాంట్లో శ్రీమద్ భాగవతం క్లిక్ చేస్తే దాంట్లో ఫస్ట్ క్యాంట్లో సెకండ్ చాప్టర్ సెకండ్ వర్స్ వేదాబేస్. So please repeat. Suta uvacha yam pravrajantam anupetam apeta krityam yam pravrajantam anupetam apeta krityam vaipayano viraha katara aju bhava putreti tanmayataya taravo abhinedus tam sarvabhuta hridayam munim anato asmi Suta uvacha yam pravrajantam anupetam apeta krutyam yam pravrajantam anupetam apeta krutyam vaipayano viraha katara aju bhava vaipayano viraha katara aju bhava putreti tanmayataya taravo abhinedus putreti tanmayataya taravo abhinedus tam sarvabhuta hridayam munim anato asmi tam sarvabhuta hridayam munim anato asmi yam pravrajantam anupetam apeta krutyam vaipayano viraha katara aju bhava putreti tanmayatayo taravo abhinedus tam sarvabhuta hridayam munim anato asmi Suta uvacha Pravrajantam anupetam apetya krutyam vaipayano viraha katara aju bhava putreti tanmayataya taravo abhinedus tam sarvabhuta hridayam munim anato asmi Suta uvacha yam pravrajantam anupetam apeta krutyam vaipayano viraha katara aju bhava putreti tanmayataya taravo abhinedus tam sarvabhuta hridayam munim anatosmi
Mataji's. Sutta Uvacha Yam Pravrajantam Anupeta Peta Krityam Dvaipayano Virahakatara Juhava Putreti Tanmayataya Taravo Abhinedus Tam Sarvabhuta Hridayam Munimanatosmi. The translation. Srila Suta Goswami said, "Let me offer my respectful obeisances and to that great sage, Shukadeva Goswami, who can enter the hearts of all. When he went away to take up the renounced order of life, leaving home without undergoing reformation by the sacred thread or the ceremonies observed by the higher castes, his father Vyasadeva, fearing separation from him, cried out, 'O my son, indeed only the trees which were absorbed in the same feelings of separation echoed in response to the bereaved father.' Purport. By His Divine Grace, Bhaktivedanta Swami Srila Prabhupada ki jai. The institution of Varna and Ashrama prescribes many regulative duties to be observed by its followers. Such duties enjoin that a candidate willing to study the Vedas must approach a bona fide spiritual master and request acceptance as a disciple. The sacred thread is the sign of those who are competent to study the Vedas from the Acharya or the bona fide spiritual master. Sri Sukadeva Goswami did not undergo such purificatory ceremonies because he was liberated soul from his very birth. Generally, a man is born as an ordinary being, and by the purificatory process, he is born for the second time. When he sees a new light and seeks direction for spiritual progress, he approaches a spiritual master for instruction in the Vedas. The spiritual master accepts only the sincere inquirer as his disciple and gives him the sacred thread. In this way, a man becomes twice born or a Dvija. After qualifying as a Dvija, one may study the Vedas. And after becoming well versed in the Vedas, one becomes a Vipra. A Vipra or a qualified Brahmana thus realizes the absolute and makes further progress in the spiritual life until he reaches the Vaishnava stage. The Vaishnava stage is the postgraduate status of a Brahmana. A progressive Brahmana must necessarily become a Vaishnava. For a Vaishnava is a self-realized, a learned Brahmana. Srila Shukadeva Goswami was a Vaishnava from the very beginning. Therefore, there was no need for him to undergo all the process of Varnashrama institution. Ultimately, the aim of Varnashrama Dharma is to turn a crude man into a pure devotee of the Lord or a Vaishnava. Anyone, therefore, who becomes a Vaishnava, accepted by the first-class Vaishnava or a Uttama Adhikari Vaishnava, is already considered a Brahmana, regardless of his birth or past deeds. Sri Chaitanya Mahaprabhu accepted this principle and recognized Srila Haridasa Thakura as the Acharya of the holy name. Although Thakura Haridasa appeared in a Mohammedan family, in conclusion, Srila Shukadeva Goswami was born a Vaishnava and therefore Brahmanism was included in him. He did not have to undergo any ceremonies. Any low-born person, be he a Hirata, Una, Andhra, Pulinda, Pulkasha, Abira, Shumbha, Yavana, Asa, or even lower, can be delivered to the highest transcendental portion by the mercy of Vaishnavas. Srila Shukadeva Goswami was the spiritual master of Sri Suta Goswami, who therefore offer his respectful obeisances unto Srila Shukadeva Goswami. Therefore, he begins his answers to the questions of the sages at Naimisharanya. Om Tat Sat. Hare Krishna. Om Ajnanatimirandasya Jnananjanashalakaya Chakshurmilitam Ena Tasmai Shri Gurave Namaha.
श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णसहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिंधु दीनबंधु जगत्पते गोपीशा गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयकथाकस्वामिने इति नामिने नमाचार्यपादाय निताय कृपाप्रदायिने गौरकथादामोदाय नगरग्रामतारिणे। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिने इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणिचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। हरे कृष्ण। So we are reading from first canto, second chapter, second shloka. So Srimad Bhagavatam, here different conversations we can see between two different personalities. హరే కృష్ణ. ఇక్కడ మనం శ్రీమద్ భాగవతంలో 1వ స్కందంలో 2వ అధ్యాయంలో 2వ శ్లోకం గురించి మనం చర్చించుకుంటున్నాము. సో ఈ భాగవతంలో మనం కింద గమనిస్తే 2 రకాల చర్చలు జరుగుతున్నాయి. రెండు జంటల మధ్య చర్చలు జరుగుతున్నాయి. మొట్టమొదటిగా సో ఆ రెండు రకాల చర్చలు ఎవరెవరి మధ్యలో జరుగుతున్నాయి అనేది సో ప్రభు చెప్తున్నారు. So here this entire Srimad Bhagavatam is compiled by Vyasadeva. In the previous shloka, in the text 1 of the second chapter, here we can see Vyasa Uvacha was there. సో మనం ఇక్కడ గమనిస్తే ఈ శ్రీమద్ భాగవతం అనేది సో వ్యాసదేవుడు వారు రాశారు. సో అయితే ఇక్కడ ముందు శ్లోకం గమనిస్తే వ్యాస ఉవాచ అని మొదలవుతుంది. అంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని వ్యాసదేవుడు వారు రచించారు. So now Vyasadeva is telling about the next shloka. So here Suta Uvacha. ఇప్పుడు వ్యాసదేవుడు రాస్తూ ఉన్నాడు. మళ్ళీ వ్యాసదేవుడు ఇక్కడ సూత ఉవాచ అని చెప్తున్నాడు. సూత గోస్వామి కూడా సో ఈ భాగవతాన్ని చెప్పాడనే విషయాన్ని చెప్తున్నారు. So we can see who said Bhagavatam to whom. So this goes very long back. It was said by Amaranatha to his wife Parvati Devi. సో అయితే ఈ భాగవతంకి పెద్ద హిస్టరీ అనే ఉంది. మొట్టమొదటిగా ఈ శ్రీమద్ భాగవతం అనేది అమరనాథుడు అంటే సాక్షాత్తు శివుడు తన భార్య పార్వతీ దేవిలో మొదలు పెడతారు. So this recitation it happened in the Kashmir Amarnath, what you know there. అయితే ఈ భాగవతం మొట్టమొదటి ఎక్కడ జరిగింది అంటే మనందరికీ తెలుసు కాశ్మీర్లో అమర్నాథ్ అనే ఒక దేవాలయంలో ఇది మొదలైంది. So this is very confidential subject which is said by the great personality Lord Shiva to his wife Ardhangi Parvati Devi, and it was said very secretly. It was not to be known to anybody. Like that conversation it happened. అయితే ఈ భాగవతం మొదలుపెట్టే ముందు సో శివుడు పార్వతీదేవుడు చెప్తాడు ఏమని అంటే ఇది అత్యంత రహస్యమైన విషయము, ఇది ఎవరితో పడితే వాళ్ళతో చెప్పేది కాదు అని చెప్పేసి చాలా గౌరవంగా చాలా సీక్రెట్గా తన భార్య అయిన పార్వతీదేవితో శివుడు చెప్తూ ఉన్నాడు. At that time, one parrot was hearing this conversation very secretly, very confidential secret, and Lord Shiva observed this and he wanted to catch it, but it started flowing and it entered the womb of Vedevasa's wife. సో అయితే వాళ్ళిద్దరి మధ్య సంవాదం జరుగుతుంది, చాలా సీక్రెట్గా చెప్తూ ఉన్నాడు శివుడు. అయితే అదే సమయంలో ఒక చిలుక అక్కడికి వస్తుంది. అక్కడికి వచ్చేసి శివుడు పార్వతీదేవితో ఏం చెప్తున్నాడో అది మొత్తం కూడా వింటుంది. అది వింటున్నప్పుడు శివుడు గమనించేసి ఈ అత్యంత రహస్యమైన ఈ భాగవతాన్ని నా పరీక్ష లేకుండా ఇది వింటుందని శివుడికి కోపం వచ్చేసి ఆ చిలుకని వెంబడిస్తాడు. ఆ
అంటే చిలుకని సో అలాగ వెంబడించేసరికి చిలుక పారిపోయి అక్కడి నుంచి ఇది ఏం చేసిందంటే వ్యాసదేవుడు వారి యొక్క భార్య అయిన అరుణ యొక్క గర్భంలోకి ప్రవేశిస్తుంది. So again, that parrot hears Bhagavatam from his father the second time. అయితే మొట్టమొదటిగా శివుడి ద్వారా ఆ చిలుక భాగవతం వినింది. అయితే రెండోసారి ఏమవుతుందంటే ఈ గర్భంలో ప్రవేశించిన తర్వాత వ్యాసదేవుడు అరుణకి భాగవతం చెప్తాడు. అలా భాగవతం చెప్తుంటే గర్భంలో ఉన్న ఈ చిలుక భాగవతం వ్యాసదేవుడి ద్వారా వింటుంది. So after hearing this Bhagavatam, the child in the womb, it was greatly self-realized and it did not want to come to this material world which is Dukhalayam and Ashashvatam. అయితే ఈ శ్రీమద్ భాగవతం వేదవ్యాసం ద్వారా సో గర్భంలో ఉన్న ఆ చిలుక ఎప్పుడైతే వింటుందో సో భాగవతం యొక్క సమస్త సారం అర్థం చేసుకొని ఇంకా గర్భంలో నుంచి బయటకు రాకూడదని నిర్ణయించుకుంటుంది. ఎందుకంటే ఈ బయట అంతా కూడా ఎలా ఉంటుందంట, దుఃఖాలయం అశాశ్వతం. బయటకు వచ్చాము అంటే ఇక్కడ దుఃఖాల్లోనే ఉండిపోవాలి, ఇంకా అలాగే ఈ అశాశ్వతమైన జీవనంలో నేను ఉండిపోవాలి, అందుకని నేను బయటకు రాను అని చెప్పేసి అరుణ గర్భంలోనే ఈ చిలుక తీసుకువేసుకుంటుంది. So it is the child was also very cautious about Maya, and after getting the blessings of Lord Krishna, who is a Mayapati, then only the child tried to come out. అయితే వ్యాసదేవుడి నుంచి భాగవతం విన్న తర్వాత ఆ లోపలికి వెళ్ళిన చిలుక గర్భస్థ శిశువుగా తయారవుతుంది. శిశువుగా ఉన్నప్పుడు భాగవతం అంతా వింటుంది. విన్న తర్వాత సో వ్యాసదేవుడు అడుగుతాడు. యాక్చువల్గా 16 సంవత్సరాల పాటు సో ఆ చిలుక గర్భస్థ శిశువుగా అరుణ గర్భంలోనే ఉంటాడు. సో వేదవ్యాసుడు చెప్తూ ఉంటాడు, వింటాడు. తర్వాత ఇన్నేళ్ళైనా కూడా బయటకు రాకపోయేసరికి వ్యాసదేవుడు అడుగుతాడు, ఇన్నేళ్ళైంది నువ్వు బయటకు రా అని చెప్పేసి అడిగితే అప్పుడు సుఖదేవ గోస్వామి అంటే కడుపులో ఉన్న ఆ శిశువు అంటాడు, సో నేను శ్రీకృష్ణుడి యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే ఆశీర్వాదాలు ఉంటే తప్పితే నేను బయటకు రాను. ఎందుకంటే బయటకు వస్తే నేను మాయలో పడిపోతాను. మాయలో పడిపోకుండా నన్ను ఆయన రక్షిస్తాడు అంటే నేను అప్పుడు బయటకు వస్తాను అని చెప్పేసి సో వేదవ్యాసుల వారికి గర్భస్థ శిశువు చెప్తాడు. So here, with that background, actually we should try to understand this shloka. So here, Suta Goswami is telling, Srila Suta Goswami said, "Let me offer my respectful obeisances unto that great sage, Shukadeva Goswami, who can enter the hearts of all. When he went away to take up the renounced order of life, leaving home without undergoing reformation by the sacred thread or the ceremonies observed by the higher caste, his father Vyasadeva, fearing separation from him, cried out, 'O my son, indeed only the trees which were absorbed in the same feelings of separation echoed in response to the bereaved father.'" So like this, the background of that personality is that he, as soon as he takes birth, he will not stay in the womb, he will not stay in the house, he will not take any purificatory process. He directly walks away naked without any samskaras like namakarana, etc. అయితే ఇప్పుడు ఈ శ్లోకంలో చర్చించుకుంటున్నాం ఏంటంటే సూత గోస్వామి ఆ గర్భస్థ శిశువు గురించి చెప్తున్నాడు. ఆ గర్భస్థ శిశువు ఎంత గొప్ప ముని, ఎంత గొప్ప ఋషి అనే విషయాన్ని గురించి సూత గోస్వామి చెప్తున్నాడు. ఇందాక చెప్పాను కదా ఈ బ్యాక్గ్రౌండ్. సో ఈ శ్లోకానికి ముందు బ్యాక్గ్రౌండ్ ఇలా మొదలవుతుంది. సో 16 ఏళ్ళు కడుపులో ఉన్న తర్వాత ఆ వ్యక్తి సో వేదవ్యాసుడు అంగీకరించిన తర్వాత ఆ సుఖదేవ గోస్వామి అదే ప్రభు ఇప్పుడు చెప్తున్నారు కదా, ఆ గర్భంలో ఉండే శిశువు బయటకు వస్తాడు. బయటకు వచ్చిన తర్వాత సో మామూలుగా మన పిల్లలు పుట్టగానే మనకు పిల్లలు నడుస్తూ ఎక్కడికైనా వెళ్తారా? వెళ్ళరు కదా. సో వాళ్ళు ఏం చేస్తారు, పువ్వుల్లో పెడతాము లేదంటే ఒళ్ళో పెట్టుకుంటాము. సో వాళ్ళకి గుదిగిచ్చి వాళ్ళ పాలు తగ్గి చిన్నగా పెద్దగా చేస్తాం మనం. కానీ ఇక్కడ సో తన గర్భంలో నుంచి బయటికి రాగానే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు, దీక్ష తీసుకోవడానికి వెళ్తున్నాడు. సో నేను సన్యాసం తీసుకుంటానని చెప్పేసి వెళ్ళిపోతా ఉన్నాడు. అప్పుడప్పుడే పుట్టిన శిశువు ఒంటి మీద నూరు పోగు లేకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అనమాట. సో నేను సన్యాసం తీసుకుంటాను. సో అలాగా పుట్టిన శిశువులు అంత వేగంగా వెళ్ళిపోతూ ఉంటే తండ్రి భరించలేక వాళ్ళ తండ్రి వ్యాసదేవుడు
సో వ్యాసదేవుడు అది భరించలేక పుత్ర పుత్ర అని చెప్పేసి వెంటబడతాడు. అలా పుత్ర పుత్ర అని వెంటబడుతుంటే ఎందుకు వెంటబడతాడు? సో తన కుమారుడు అలాగా వెళ్ళిపోతుంటే ఆ విరహాన్ని భరించలేకపోతాడు. అలా విరహాన్ని భరించలేక పుత్ర పుత్ర అని అంటూ ఉంటే ఆ యొక్క ధ్వని చెట్ల ద్వారా మళ్ళీ కూడా తిరిగి వినపడుతుంది. దీని ఎక్కువ అంటారు కదా, ప్రతిధ్వని అంటారు కదా. ఆ చెట్లు కూడా ఆ సుఖదేవ గోస్వామిని తమ పుత్రుడిగా అనుకొని సో అవి కూడా సో పుత్ర పుత్ర అంటున్నాయని చెప్పేసి చెప్తున్నారు. So like this in Ramayana also we can see Lord Rama, when Mother Sita was kidnapped, like he was also, the same description comes, he was chanting the name of Mother Sita, 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 he was searching, and the same description, the trees echoing, the same repetition is there. That is for wife of Lord Ramachandra, Mother Sita. సో ప్రభు ఇక్కడ మనకు రామాయణుడు గుర్తు చేస్తున్నాడు. ఎలాగైతే వేదవ్యాసుడు తన కుమారుడు అలా వెళ్ళిపోతుంటే పుత్ర పుత్ర అని పిలుస్తూ ఉన్నాడే, అదే విధంగా రామాయణంలో సీతాదేవిని రావణుడు ఎత్తుకుపోయినప్పుడు సీత గురించి రాముడు వెతుకుతూ సీత 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 అని పిలుస్తున్నప్పుడు సో ఆ ధ్వని విన్న చెట్లు కూడా ఆ ప్రతిధ్వనిస్తున్నప్పుడు అవన్నీ కూడా సీత కోసం సీతాదేవిని పిలుస్తూ ఉన్నట్టుగా ఉందని చెప్తూ ఉన్నారు. Similarly, when Lord Krishna departed from Vrindavan to Mathura, and the entire life this Brajavasis was reciting the same Krishna Krishna, the same Viraha Bhava was expressed there also. So Prabhu, సో ఇంకొక విషయాన్ని కూడా మనకు గుర్తు చేస్తున్నారు. ఎప్పుడైతే కృష్ణుడు బృందావనం నుంచి మధురకు వెళ్ళిపోతాడో సో బృందావనంలో ఉండే గోపికలందరూ కూడా కృష్ణుని మర్చిపోలేకపోతున్నారు అనమాట. సో ఆ విరహంతో కృష్ణ 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 అని చెప్పేసి వాళ్ళు కూడా అంటూ ఉన్నారంట. So we can see our parampara is very special. We give more importance for Viraha Bhava. What Bhava? Viraha Bhava. సో మన ఈ గౌడీయ వైష్ణవ ఈ సంప్రదాయ పరంపరలో సో మన సంప్రదాయంలో ఈ విరహ భావం అనేది సో చాలా ప్రాముఖ్యంగా కనపడుతుంది. So the same feeling Vyasadeva it is expressing, though he is learned, he has himself compiled all the Vedas, he is showing the fatherly symptoms here, just like a materialistic man. సో అయితే ఇక్కడ మనం గమనిస్తే ఈ వేదాలు పురాణాలు అన్ని రాసిన ఆ వేదవ్యాసుడు యాక్చువల్గా సరసంగా పరిత్యాగిగా ఉండాలి. అయితే ఇక్కడ ఎప్పుడైతే తన కుమారుడు అలాగా సరసంగా పరిత్యాగం చేసి వెళ్తూ ఉంటే ఒక సామాన్యమైన తండ్రిలాగా సో తన కుమారుడు వెంట పరిగెడుతూ ఉన్నాడు. So we should understand the bhava of Vyasadeva. Actually, Srila Prabhupada explains in the purport, as a matter of duty as a father, he has some duties to give some samskaras and train the son, and this is varna and ashrama. This is very important for the human society. సో మనకి ఇక్కడ వేదవ్యాసుడు అంత గొప్ప ముని అయినా కూడా సో ఈ విరహ భావన తన కుమారుడు అలా వెళ్ళిపోతుంటే భరించలేక వెంటబడుతూ ఉంటాడు. సో యాక్చువల్గా ఒక తండ్రికి వేదం ప్రకారము వర్ణాశ్రమ పద్ధతి ప్రకారము ఒక తండ్రికి కొన్ని బాధ్యతలు ఉంటాయి తన పుత్రుల పట్ల. సో ముఖ్యంగా తను పుట్టినప్పటి నుంచి గర్భంలో ఉన్నప్పటి నుంచి శ్రీమంతం, తర్వాత నామకరణం, అలాగే మన అందరికీ తెలుసు అలాగే 16 సంస్కారాలు ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత తండ్రికి ఉంది. So we are all given some purificatory process. All of you have some particular names. All of you have some names. మనందరికీ ఇలాంటి పవిత్రీకరణ పద్ధతులు ఉన్నాయన్నమాట. మీ అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు ఉంది కదా, ఉందా లేదా? ఉంది కదా. So that was one of the purificatory process. And Grihasthas who are all sitting here, you are all undergone Vivaha Samskara, I'm sure. సో మనందరికీ అలాగా పేర్లు ఉన్నాయంటే మనందరికీ కూడా ఈ నామకరణ సంస్కారం అయింది. అలాగే ఇక్కడ అందరూ కూడా చాలా మంది గృహస్థులు ఉన్నారు కదా. సో గృహస్థులు ఉన్నారు అంటే మీ అందరికీ సో వివాహ సంస్కారం అనేది జరిగి ఉంటుంది అని అంటున్నారు. In between there are other purificatory process like Simantanayana and many other things, starting from Garbhadana, Simantanayana, all this, and some of you might have undergone thread ceremony also, Yagnopavita, but majorly in this Kali Yuga, in the present,
the people who are all taken birth, they are all basically Shudras, and for the further, at least everybody has a name, at least they have undergone Vivaha Samskara. Second, the third is Antyeshti. Three ceremonies. Every person, either you take in America or China or Africa, the person has undergone 3 samskaras. సో ఈ రకంగా గృహస్థులందరూ కూడా పదార్థ సంస్కారాలు ఫాలో చేయాలి. అయితే అట్లీస్ట్ ఈ కలియుగంలో ఏమవుతుందంటే మినిమం అనేది ఒక 3 సంస్కారాలు అనేవి ఉంటాయి. అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కంట్రీ, ఒక్క దేశం ఉద్దేశం అని కాకుండా అన్ని చోట్ల ఇది ఫాలో చేస్తారు. సో మొట్టమొదటిగా వివాహ సంస్కారము, తర్వాత నామకరణము, తర్వాత అంత్యేష్టి, చనిపోయిన తర్వాత చేసే సంస్కారం. ఈ 3 అయితే ఖచ్చితంగా జరుగుతాయంటున్నారు. So in even the non-Vedic civilizations also you can see this 3 at least. So here Shukadeva Goswami is not giving any opportunity even for the naming ceremony and also the thread ceremony and anything further. He has just went on. సో అవైదిక సంస్కృతిలో కూడా ఈ 3 అనేవి ఉంటాయి. అయితే ఇక్కడ వేదవ్యాసుడి కుమారుడైన సుఖదేవ గోస్వామి వాళ్ళ నాన్నగారికి ఇలాంటి సంస్కారాలు చేసే అవకాశం కూడా ఇవ్వకుండా అతను వెళ్ళిపోతూ ఉన్నాడు అనమాట. సో హియర్ we can see Prabhupada in the purport he writes, the institution of Varna and Ashrama describes many regulated duties to be observed by its followers. Then only this Varna and Ashrama comes. The prerequisite courses are very important, and somebody who wants to study particularly with the Vedas, he has to approach a spiritual master, undergo the thread ceremony, and start studying systematically the Vedas. So ఈ వర్ణాశ్రమ పద్ధతి అనేది మన పూర్వం అంతా ఉంది. మనం అందరూ కూడా ఇప్పుడు వర్ణాశ్రమంలో లేకపోవచ్చు, కానీ పూర్వం అంతా కూడా ఈ వర్ణాశ్రమ పద్ధతిని ఫాలో చేసేవాళ్ళు. అయితే ఈ వర్ణాశ్రమ పద్ధతిలోకి వచ్చే ముందే మనకి ఎన్నెన్నో నియమాలు ఉండేటువంటి ఆ నియమాలన్నింటినీ కూడా చాలా చక్కగా మనం ఫాలో చేసి ఈ సంస్కారాలన్నీ కూడా అయిన తర్వాత సంస్కారాలను మొదలుపెట్టి ఆ రకంగా మన శిల ప్రభుపాద వారి పర్పట్లో రాస్తున్నారు, భాష్యంలో రాస్తున్నారు ఏమనంటే, ఒక వ్యక్తి వేదాలు చదవాలి అంటే కూడా ఒక ఆధ్యాత్మిక గురువుని దరిచేరి అతనికి సేవ చేసి అతని దగ్గర నుంచి దీక్ష తీసుకొని ఆ దీక్ష తీసుకున్న తర్వాత అతను ఈ గోప్యమైన ఈ భాగవతాన్ని చదవడానికి అర్హత పొందుతాడు అని చెప్పేసి చెప్తున్నారు. See here we are what Bhagavatam it is there, we have heard from Shukadeva Goswami who has not undergone any of this samskaras. So here the example Prabhupada is giving in the purport, even somebody like who are taken by birth in Muslim family also, like he can also become an acharya. So here we can see the Sukadeva Goswami, he didn't undergo any samskara. అంటే ఆయన ఎలాంటి సంస్కారంలోకి వెళ్ళలేదు. ఈ 16 సంస్కారాల్లో ఏ సంస్కారం కూడా ఆయన వెళ్ళలేదు. ఆయన దగ్గర నుంచి మనం ఈ శ్రీమద్ భాగవతం వింటా ఉన్నాము అని చెప్పేసి. See, once I went to Ahobilam Matha in Bangalore. There is a Matha. I was hearing that there is an the Acharya Matadisha of that Matha came with their deity called as Manuvan, and I went to see there. I was not allowed to go near, stand with the people, the devotees assembled. They were all asked to remove, of course, the shirt is removed, and with that we can see whether the person is having thread or not, Upanayana. And naturally I have not undergone, I am not a Dvija in that process. So I was sent completely out of the hall, not even entrance also. Ahobilam Matha, Vigraha Malola Narasimha. హరే కృష్ణ. సో ప్రభు ఈ సంస్కారాల యొక్క ప్రాముఖ్యత గురించి చెప్తూ ఉన్నాడు. సో మనందరికీ తెలుసు అహోబిలం చాలా ఫేమస్. అలా అహోబిలం వాళ్ళు ఇక్కడ బెంగళూరులో ఒక అహోబిలం మఠ్ ఏర్పాటు చేశారు. ఈ అహోబిలం మఠ్లో వీళ్ళు ఎంత పద్ధతిగా ఉంటారు అంటే, ఒకసారి ప్రభు ఆ అహోబిలం మఠంకి వెళ్ళారనమాట, బెంగళూరులో ఉండే అహోబిలం మఠంకి. అయితే అక్కడ భక్తులందరూ ఉన్నారు. అక్కడ ఒక నరసింహస్వామి విగ్రహం కూడా ఉన్నారు, మాలోల విగ్రహం. ఇది మాలోల నరసింహ అంటారు. ఆ నరసింహ విగ్రహాన్ని దర్శించుకోవడం కోసం ప్రభు లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారన్నమాట. అయితే వాళ్ళు అనుమతి ఇవ్వలేదు, లోపలికి రావడానికి అనుమతి ఇవ్వలేదు. ఎందుకు అనుమతి ఇవ్వలేదు అంటే,
సో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ద్విజ. సో మనందరూ కూడా ఈ సంస్కారాలను ఫాలో అవుతున్నప్పుడు మనం గురువు దగ్గర నుంచి రెండో సంస్కారం తీసుకున్నప్పుడు, మొదటి దీక్ష రెండో దీక్ష తీసుకున్నప్పుడు, రెండో దీక్షలో సో మన వాళ్ళందరూ కూడా ఈ ఎస్పెషల్లీ మధ్వ సంప్రదాయానికి సంబంధించిన వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ పైన ఉన్న షర్టు పనియలన్నీ కూడా తీసేస్తారు. సో వాళ్ళు కింద మాత్రం ధోతి వేసుకొని, సో వాళ్ళు ఉపనయనాన్ని వేసుకుంటారు. ఆ ఉపనయనం థ్రెడ్ ఉంటేనే వాళ్ళకి అలౌడ్ అనమాట అక్కడికి రావడానికి. సో అలాగే ప్రభు ఉపనయనం తీసుకోలేదు అంటే రెండో దీక్ష తీసుకోలేదు కాబట్టి సో ప్రభుని లోపలికి కూడా ఎంటర్ అయ్యడానికి ఒప్పుకోలేదు అంటున్నారు. యాక్చువల్లీ అక్కడ అది రెండో దీక్ష కాదు, దట్ ఈస్ ద ఫస్ట్ ఉపనయన, ఫస్ట్ థ్రెడ్. సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు టెల్ ఇస్ దట్ we are not allowed even entering inside a room, a chamber where they are all assembled. So it is such a difficult process actually. We are not even allowed to go and take darshan of the Lord. Here actually nobody asks whether you are given thread ceremony, you are a Brahmana, you are a Shudra. Even the Kasa, Pulinda, Abira, Shumba, Yavana, Puna, Andhra, anybody can come. So this is Bhagavata Vidhi. సో ఆ రకంగా ఈ రెండవ లేదా ఈ పూజారిగా ఉన్న వాళ్ళు లేదంటే ఈ సంస్కారం జరిగిన వాళ్ళు మాత్రమే అందులోకి అర్హులు అనమాట. అక్కడ భగవంతుని దర్శనం చేసుకోవడానికి ఇలాంటి వాళ్ళే అర్హత పొందారనమాట. సో అయితే మనకి భాగవతం ఇక్కడ ఏం చెప్తుంది అంటే సుఖదేవ గోస్వామి ద్వారా సో ఈ భగవంతుని యొక్క భక్తియుత సేవ ఎవరైతే తీసుకుంటారో సో అలాంటి సేవ తీసుకున్న వారు సో అధమ జాతికి చెందిన వాళ్ళైనా కూడా సో మనకి భాగవతంలో పూనాంధ్ర, పులింద, పుష్కస, ఆబీర, శంభ, యవన, కస, అదయ సో ఇలాగంటే మనకి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణాలే కాకుండా వీటి తర్వాత పంచమ తర్వాత ఇంకా కింద చాలా చాలా క్యాస్ట్ ఉన్నాయన్నమాట, కులాలు ఉన్నాయంట. వాళ్ళందరూ కూడా ఈ భక్తియుత సేవ ద్వారా వాళ్ళందరూ ఉద్ధరించబడతారు అని చెప్పేసి ప్రభు చెప్తున్నారు. So here Andhra is also mentioned. Please don't bring it. So many are you from Andhra? So it says actually even you are from that Andhra people also. If you just sit and hear Bhagavatam class, you will become more than the Brahmana. It is said. సో ఇక్కడ ఆంధ్ర మనకి యాక్చువల్గా భాగవతంలో ఇవన్నీ గురించి చెప్పబడినాయి. సో ఆంధ్రులు కూడా సో ఈ భాగవతాన్ని వినడం ద్వారా మీరు కూడా గొప్ప బ్రాహ్మణులుగా తయారవుతారు అని చెప్పేసి చెప్తారు. So there are two types of vidhi. One is Bhagavata vidhi and another is Vaidika vidhi. మనకి రెండు రకాల విధులు ఉన్నాయి. ఒకటి వచ్చేసి భాగవత విధి, రెండోది వైదిక విధి అని చెప్పేసి అంటారు. In ISKCON we follow both. మన ఇస్కాన్లో ఈ రెండు విధులు ఫాలో చేస్తారు. Now we are all sitting and hearing from morning like whatever we have done. This is all Bhagavata vidhi. సో మనం పొద్దున్న నుంచి ఇప్పుడు వరకు ఇక్కడ కూర్చున్న భాగవత క్లాస్ వింటున్నట్టు ఇప్పుడు వరకు చేసిన విధులన్నీ కూడా భాగవత విధులు అంటారు. When we have a temple, we have a deity, installed deities, Archa Shri Vigraha. To do that, the seva of the Shri Vigraha, you should follow Vaidika vidhi. అయితే మనకు మందిరంలో అయితే ఎలా ఉంటుందంటే అక్కడ విగ్రహాలు ఉంటాయి, అర్చా విగ్రహాలు ఉంటాయి. సో కాబట్టి మనము చాలా పద్ధతిగా అవన్నీ చేయాలి. సో దీన్ని ఏమంటారంటే వైదిక విధులు అంటారు. See, we are all encouraged to first start taking Harinama Diksha. After that, actually, if deity worship is required for them, they are giving Brahmana Diksha because this is Vaidika vidhi. సో మనందరికీ ఎప్పుడైతే భక్తిలో మనం చక్కగా ఎదుగుతూ ఉన్నామో సో మనకు ఒక చక్కని అవగాహన వచ్చినప్పుడు మనందరికీ కూడా హరినామ దీక్ష అని ఇస్తారు. అయితే బ్రాహ్మణ దీక్ష ఎప్పుడు ఇస్తారు అంటే ఆ మందిరంలో విగ్రహాలు ప్రతిష్ఠించినప్పుడు ఆ విగ్రహ సేవ కోసము అదే భక్తులు ఇంకా కొంచెం బాగా సీరియస్గా భక్తి చేయడానికి వాళ్ళందరికీ కూడా బ్రాహ్మణ దీక్ష ఇచ్చి ఆ బ్రాహ్మణ దీక్ష ద్వారా ఈ విగ్రహ ఆరాధన చేయడానికి వాళ్ళ అర్హత పొందేలాగా చేస్తారు. To read Srimad Bhagavatam, to chant Hare Krishna Mahamantra, Bhagavata vidhi is recommended. సో మనకి యాక్చువల్గా ఈ హరే కృష్ణ మహామంత్రము మనం చక్కగా ఉచ్చరించాలి అంటే సో మనందరికీ కూడా ఈ భాగవత విధిని ఫాలో చేయాలని చెప్పేసి చెప్తూ ఉన్నాం. To read Bhagavatam and to chant Hare Krishna Mahamantra, this is called Bhagavata vidhi. సో మనము హరినామాన్ని జపించడము అలాగే
భాగవతాన్ని చదవడము ఇదంతా కూడా ఏమంటారంటే భాగవత విధి అంటారు. To do deity worship and to read Vedas, that is Vaidika Vidhi. అలా కాకుండా విగ్రహ ఆరాధన అలాగే వేదాలు చదవడం అనేది వైదిక విధి అంటున్నారు. Our Guru Maharaj says it is not very much required to everybody to take Brahmana Diksha. అయితే మన గురు మహారాజ్ చెప్తారు ప్రతి ఒక్కరు కూడా బ్రాహ్మణ దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదన్నమాట. This Bhagavata Vidhi is just enough for anyone to go back to Godhead, Guru Maharaj says. సో అయితే మనము వైకుంఠానికి వెళ్ళడానికి మనము ఈ బ్రాహ్మణ దీక్ష తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. మనము మొదటి దీక్ష హరినామ దీక్ష తీసుకొని ఈ భాగవతం వింటూ సో మనం నియమాలు పాటిస్తూ ఉంటే సో మనందరం కూడా వైకుంఠానికి వెళ్ళేదానికి అవకాశం ఉందని చెప్తున్నారు. So Guru Maharaj in the last in Madurai, Guru, what is it? Guru Vakya. In Madurai and also in the Vyas Puja, he was stressing on one point that everybody tried to become Guru because in this earth 7 billion people are there. To teach them, to preach them, all of you must become Guru. సో గురు మహారాజు సో మదురైలో ప్రోగ్రాం జరిగినప్పుడు అక్కడ ఈ ఒక్క విషయాన్ని మాత్రం చాలా చాలా ముఖ్యంగా చాలా ఇంపార్టెంట్గా పదే చెప్పడం జరిగింది అనమాట. ఏమని చెప్పారు అంటే ఈ ప్రపంచంలో 700 కోట్ల జనాభా ఉన్నారు. 700 కోటి, అదే 700 crores, 700 కోట్ల జనాభా ఉన్నారు. ఇంతమందికి భగవంతుడి గురించి అవగాహన తీసుకురావాలంటే మీరందరూ కూడా గురువులు అవ్వాలి అని చెప్పేసి మన గురు మహారాజ్ చెప్పారు. So that anybody like who is mentioned here, Pulinda, Pulkasha, Abhira, Shubha, Yavana, Kasa, Kirata, Muna, like you can see presently by the mercy of Bhaktivedanta Swami Sri Prabhupada, he went to America and they are all Mlechas and Yavanas and you can see the Kasa tribes are the Chinese, Japanese, all this kind of people, Muna. So they are all taken this process and they are all becoming gurus. సో ఇక్కడ మనకి ఈ భాగవతంలో కిరాట, మూన, ఆంధ్ర, పులింద, పుష్కష వీళ్ళందరూ కూడా అధమ జాతికి చెందిన వాళ్ళు. అయితే వీళ్ళందరూ కూడా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అపారమైన కరుణ ద్వారా సో ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళినప్పుడు సో వాళ్ళందరికీ కూడా ఈ ఉన్నతమైన భాగవత విధిని తను పరిచయం చేశాడు. ఆ రకంగా ఇప్పుడు మన ఈ భగవంతుని యొక్క అవగాహన ఈ ఇస్కాన్ లేదా శ్రీకృష్ణుని గురించి యొక్క అవగాహన ఈవెన్ కప్పలు, పాములు తినే చైనా, జపాన్ వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకుంటున్నారు. వాళ్ళందరూ కూడా ఉత్తమ భక్తులుగా తయారవుతున్నారు. అదంతా కూడా ఇలా ప్రభుపాదుల వారి యొక్క అపారమైన కరుణ వల్లే సాధ్యమైంది అంటారు. So like this in Bhagavad Gita, Lord Krishna categorizes two people. The one who can, the Brahmana and Kshatriya, one category, and another Stri, Vaishya, Shudra, another category. He says in Bhagavad Gita, even the Stri, Vaishya, Shudra also take my shelter, surrender to me, they will come back to him, he says. So శ్రీకృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్తాడు ఏమనంటే స్త్రీ వైశ్యో శూద్రో he says there. ఈ భగవద్గీతలో సో కృష్ణుడు యాక్చువల్గా ఇక్కడున్న సమస్త మానవాళిని 2 భాగాలుగా విభజిస్తున్నాడు. ఒక భాగం వచ్చేసి బ్రాహ్మణ క్షత్రియులు అయితే సో మిగతా భాగం వచ్చేసి సో వైశ్య, శూద్ర, స్త్రీలని ఒక భాగంగా సో శ్రీకృష్ణ భగవాను విడదీసి చెప్తున్నాడు ఏమనంటే సో బ్రాహ్మణ క్షత్రియ అనేది సో వాళ్ళు ఉన్నతమైన వాళ్ళు ఆటోమేటిక్గా నేను అర్థం చేసుకోగలుగుతారు. అయితే ఈ అధమ జాతికి అంటే వాళ్ళకున్న ఈ కాన్షియస్నెస్ అధమ కాన్షియస్నెస్గా ఉంటుంది. అలాంటి వాళ్ళైనా కూడా స్త్రీలైనా, శూద్రులైనా, వైశ్యులైనా నా యొక్క దరి చేస్తే వాళ్ళందరూ కూడా ఉన్నతమైన వైకుంఠ స్థానానికి వెళ్ళగలుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. See, ISKCON is the only organization where Brahmana Diksha is given even to the Matajis. సో మన ఇస్కాన్ సంస్థ ఒకటే ఒక సంస్థ ఎక్కడైతే కేవలము మనకి ఇక్కడ ఇస్కాన్లోనే కనపడుతుంది. ఏమంటే బ్రాహ్మణ దీక్ష మాతాజీలందరికీ కూడా ఇవ్వబడుతుంది. See, like this actually we can see Prabhupada giving mercy to everybody without considering men or women,
whether somebody who is taken birth in the higher caste or lower caste, irrespective of their religion. So we are following Shukadev Goswami here. సో ఈ రకంగా శ్రీల ప్రభుపాదుల వారి యొక్క అపారమైన కరుణ ద్వారా సో మనము ఏ కులానికి చెందినాము, ఏ మతానికి చెందినాము, అధమజాతికి చెందామా, స్త్రీల పురుషుల, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి సో ఎవరైతే భక్తిగా భగవంతుని సేవించాలనుకుంటున్నారో సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇక్కడ చక్కని అవకాశం శ్రీల ప్రభుపాదుల ద్వారా కలుగుతుంది. సో మనకందరికీ ఇక్కడ స్ఫూర్తి ఎవరంటే సుఖదేవ గోస్వామి. In my group there is one Mataji. She is native to Chitradurga district, very far away from Bangalore. When she was very young before marriage, she wrote to ISKCON that I want Bhagavad Gita book, and from ISKCON somebody responded, sent her one Bhagavad Gita. It was in 1990s. ప్రభు మనం ఇక్కడ ఎలాగైతే చేస్తున్నామో ప్రభు హొరమావు ఇలాగ కొన్ని ఏరియాల్లో ప్రభు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఎంతోమందికి ఈ అద్భుతమైన గీతా జ్ఞానాన్ని, భాగవత జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు. సో అలాగ తను ప్రచారం చేస్తున్న ఒక సంఘంలో సో చిత్రదుర్గ నుంచి ఒక మాతాజీ ఉందన్నమాట. సో ఆమె సో మన ఇస్కాన్ వాళ్ళకి ఒక లెటర్ రాస్తుందన్నమాట. ఏమనంటే నాకు ఒక భగవద్గీత పుస్తకం కావాలని చెప్పేసి రాస్తుంది. So Mataji received Bhagavad Gita before marriage. After reading Prabhupada's Bhagavad Gita, she started becoming devotee of Krishna, and after marriage, like one baby boy took birth, she named him Krishna. She named her house as Krishna. Everything, whatever she is coming across, she is naming it as Krishna, and she is continuing for the past nearly 30 years like this without association, but reading Bhagavad Gita, Prabhupada's book, and trying to practice as much as possible without association. Recently she came in contact with my group. సో అయితే ఈ మాతాజీ వచ్చేసి భగవద్గీత కావాలని చెప్పేసి ఎప్పుడైతే లెటర్ రాస్తుందో అప్పుడు ఇస్కాన్ వాళ్ళు ఆమెకు ఒక భగవద్గీత అందజేశారనమాట. అయితే ఈ భగవద్గీత, ఈ శ్రీల ప్రభుపాదుల వారు రచించిన ఈ భగవద్గీతను చదివి, ఇది పెళ్లికి ముందు ఈ భగవద్గీత దొరికిన తనకి. సో ఆ భగవద్గీత చదివిన తర్వాత సో ఆమె వివాహం చేసుకుంది. వివాహం చేసుకున్న తర్వాత తనకు ఒక కుమారుడు పుట్టాడు. ఆ కుమారుడి పేరు కృష్ణ అని పేరు పెట్టింది. అలాగే తన ఇంటికి కూడా కృష్ణ అని పేరు పెట్టింది. అలాగా ప్రతి ఒక్కటి ఎక్కడ కూడా తన కృష్ణ నామస్మరణ వినపడేలాగా ప్రతి ఒక్కదాన్ని కూడా కృష్ణ అనే నామకరణం చేసింది. అలాగా భక్తుల సాంగత్యం లేకుండా 30 సంవత్సరాల పాటు ఆ మాతాజీ సో ఇలాగ తను ఒకటే భక్తి చేస్తూ వచ్చింది. సో ఈ కొద్ది కాలం ముందే సో ఆ మాతాజీ ఆ చిత్రదుర్గ మాతాజీ సో ప్రభు వాళ్ళ యొక్క సంఘంలో చేరిందని చెప్పేసి. So now for the past 2 years Mataji is associated in my group. Now she is taking care of 50 devotees, more than 50 devotees. She takes online class regularly, guides them, and all 50 people are chanting. They are all advancing, and all these 50 devotees came to Ratha Yatra of our temple last time. సో ఆ రకంగా ఆ మాతాజీ గత 2 సంవత్సరాల నుంచి ప్రభు వాళ్ళ యొక్క సంఘంలో ఉండడమే కాకుండా సో తను ఎంతో చక్కగా బాధ్యతలు నిర్వహిస్తుంది. ఆమె ఆన్లైన్లో వీళ్ళందరికీ కూడా భగవద్గీత క్లాసెస్ చేస్తుంది. ఆ క్లాస్లో ఆల్మోస్ట్ 50 మంది భక్తులకి ఆమె ట్రైనింగ్ ఇస్తుంది. సో వాళ్ళందరూ కూడా చక్కగా హరినామాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళంతా కూడా రెగ్యులర్గా మందిరాలకు రావడమే కాకుండా ఈ మొన్న జరిగిన రథయాత్ర ప్రోగ్రాం కూడా వాళ్ళందరూ వచ్చేసి రథయాత్ర ప్రోగ్రాంలో పాల్గొనడము, ఇలాగంతా మాతాజీ చాలా చక్కగా భక్తిలో అభివృద్ధి చెందుతూ చాలా బాధ్యతలు కూడా తీసుకోవడం జరిగింది. Like this, actually, representatives of Suta Goswami, she might be a lady just like we're all Matajis. She is taking care of 50 devotees personally, single-handed, and we can see there is a transformation. Last year we had Janmashtami. This year also we are planning very big Janmashtami in her native place. సో ఆ రకంగా మనం అనుకుంటాం అంటే మాతాజీలు వాళ్ళు ఎక్కువ పెద్ద పెద్ద కార్యాలు చేయలేరు అని చెప్పేసి అనుకుంటాం. కానీ మనం ఇక్కడ గమనిస్తే ఆ మాతాజీ 50 మంది భక్తుల్ని ఆమె ట్రైన్ చేస్తుంది. సో మీరు ప్రాక్టికల్గా ఒక భక్తులు చేస్తే మీకు అర్థమవుతుంది ఎంత కష్టం ఉంటుందని. ఒక 10 మందిని మనం గ్రూమ్ చేయాలి, ట్రైన్ చేయాలంటే ఎంత కష్టమో తెలుస్తుంది. సో అయితే ఈ మాతాజీ ఆ సేవ తీసుకొని 50 మందికి పైగా సో భక్తుల్ని చక్కగా ట్రైనింగ్ చేస్తూ సో పోయిన సంవత్సరం అక్కడ జన్మాష్టమి జరిగింది.
ఈసారి ఇంకా పెద్దగా చాలా గొప్పగా ఎంతోమంది హాజరయ్యేలాగా జన్మాష్టమిని చిత్రదుర్గలో చేస్తున్నారు ఆ మాతాజీ ఆధ్వర్యంలో. This is what actually this parampara, Shukadev Goswami parampara, we need not have to undergo a ceremony thread, but we should develop certain qualities which is required, that is coming association with the devotees, required minimum round of chanting Hare Krishna Mahamantra, reading Srimad Bhagavatam, Bhagavad Gita, and ABCD, take association, books reading, chanting and diet and dieting. సో ఈ రకంగా అంటే మాతాజీ ఇలాగ ఇంత చక్కగా అభివృద్ధి చెందింది అంటే మనకి ఏం చెప్తున్నారంటే మనకు కంపల్సరీగా ఈ సంస్కారాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. సో మనకి ఇక్కడ సుఖదేవ గోస్వామి, సూత గోస్వామి వాళ్ళు మనకు ఉదాహరణ. సో మనమందరూ కూడా ఆ ప్రాసెస్ ఏం లేకుండా కూడా మనం కొన్ని గుణాలు పెంపొందించుకుంటే చాలు. ఆ గుణాలు పెంపొందించుకోవడం ద్వారా సో మనం భక్తిలో చాలా చక్కగా ఎదగడానికి ఇవన్నీ కూడా సహకరిస్తాయి. ముఖ్యంగా సో ABCD ఈ విషయాలు చాలా చక్కగా గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నారు ప్రభు. ఏ అంటే అసోసియేషన్, అంటే ఇలాగ భక్తుల సాంగత్యంలోకి మనం రెగ్యులర్గా వస్తూ ఉండడం వల్ల సో భక్తులను చూసి మనం చాలా విషయాలు నేర్చుకుంటాం. అలాగే B అంటే బుక్ రీడింగ్ అంటే మనము సో ఈ జ్ఞానము ఈరోజు ఒకరోజు భాగవతం విన్నాము అయిపోయింది, మళ్ళీ వచ్చే వారం విందాంలే అని కాకుండా సో ఇక్కడ క్లాస్ విన్న తర్వాత మనము రెగ్యులర్గా భగవద్గీత, భాగవతం పుస్తకాలు, శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలన్నీ కూడా చాలా చాలా పుస్తకాలు రాశాడు. సమస్త జ్ఞానం అందులో ఉంది. మనం వాటిని రోజు ఒక 2 పేజీలు 3 పేజీలు అలా చదవడం వల్ల మనకు చక్కగా జ్ఞానం వస్తుంది. అది ఏ అంటే అసోసియేషన్, భక్తుల సాంగత్యం రావడం. B అంటే బుక్ రీడింగ్, ప్రభుపాద వారి యొక్క పుస్తకాలు చదవడం. మీ అందరి కోసం ఇక్కడ బుక్స్ కూడా పెట్టాము, మీరందరూ కొనుక్కొని చక్కగా చదువుకోండి, చక్కని జ్ఞానం వస్తుంది మీకు. సో ఇందాక ప్రభు చెప్పారు కదా, చిత్రదుర్గలో ఉండే మాతాజీ శ్రీల ప్రభుపాద వారి పుస్తకాలు చదవడం వల్లనే తను అంత గొప్పగా తయారైంది. మీరందరూ కూడా అలా తయారయ్యేదానికి అవకాశం ఉంది. ఇక C అంటే చాంటింగ్ అంటే హరే కృష్ణ మహామంత్రాన్ని మినిమం మనము కొన్ని రౌండ్లన్నా చేయాలి అని చెప్తున్నారు. మనకి యాక్చువల్గా స్టాండర్డ్ ఏంటంటే మన వాళ్ళకి 16 రౌండ్లు జపం చేసే స్థాయికి మనం రావాలి. ఇక D అంటే సో ABC అయింది కదా, D అంటే డైటీ అంటే మనం విగ్రహారాధన చేయాలి. రెండవది డయట్ అంటే మనం ప్రసాదం మాత్రమే తీసుకోవాలి. సో ఇప్పుడు D అంటే ప్రసాదము, రెండోది డైటీ అంటే విగ్రహారాధన చేసే స్థితికి మనం రావాలి అంటున్నారు. ఈ గుణాలు మనం పెంపొందించుకుంటే సో మనకి సంస్కారాలు చేయించుకోవాల్సిన అవసరం లేదు. భగవంతుని యొక్క కరుణ ద్వారా మనందరం కూడా ఈ గుణాలు అలవాటు చేసుకుంటే మనం వైకుంఠానికి వెళ్తాము అంటున్నారు. Our Nandu Prabhu has instructed me to speak about Ramanujacharya, Swami Ramanujacharya. Related to that, I want to share Ramanujacharya's Guru Kanchipurna. So, నందగోపాల్ ప్రభుతో రిక్వెస్ట్ చేశారనమాట రామానుజాచార్యుల వారి గురించి చెప్పమని. సో ప్రభు ఏం చేస్తున్నారంటే ఇక్కడ రామానుజాచార్యుల వారి యొక్క గురువు గారి గురించి, కాంచీపూర్ణ గురించి చెప్తున్నారు. Kanchipurna was not a Brahmana, he was a Shudra. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సో రామానుజాచార్యుల వారి యొక్క గురువు అయిన కాంచీపూర్ణ ఆయన బ్రాహ్మణుడు కాదు, ఆయన ఒక శూద్రుడు అంటున్నారు. He was doing like fanning service to Varadaraja Perumal in the Kanchi. సో అయితే ఈ కాంచీపూర్ణ సో ఈయన యొక్క సేవ ఏంటంటే, మీ అందరూ కంచికి వెళ్ళింటారు కదా, కంచిలో వరదరాజ స్వామి చూసింటారు కదా. సో ఆ వరదరాజ స్వామి దగ్గర ఈయన ఉండి ఆయనకి ఫ్యాన్ విసురుతూ ఉన్నాడు అనమాట, విసరకరం విసురుతూ ఉన్నాడు. Ramanujacharya is from the very great lineage of a very high stand Brahminical family. He took shelter, guidance and how to do service, how to become a devotee from Kanchipurna. సో అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రామానుజాచార్యులు వారు ఆయన చాలా గొప్ప బ్రాహ్మణ వంశం నుంచి వచ్చారు. వాళ్ళ నాన్నలు, వాళ్ళ తాతలు, వాళ్ళందరూ కూడా చాలా చాలా గొప్ప బ్రాహ్మణులు అనమాట. అలాంటి బ్రాహ్మణ సంతతికి చెందిన రామానుజాచార్యులు వారు సో ఇక్కడ కాంచీపూర్ణ యొక్క శిష్యునిగా తీసుకున్నాడు అనమాట. Once Ramanujacharya invited his guru Kanchipurna to his house for prasadam. సో ఒకసారి రామానుజాచార్యులు వారు గృహస్థులు అయ్యారు. సో అందుకని కాంచీపూర్ణ తమ గురువు గారిని తమ ఇంటికి సో ప్రసాదానికి రమ్మని ఆహ్వానిస్తారు. So Kanchipurna
he came to his house. At that time, Ramanacharya was not there, and his wife actually prepared, is offered prasadam, in thus making him to sit outside in a plate. And after he took his prasadam, she cleaned it by washing, because he was a Shudra family. సో అయితే ఏమవుతుందంటే కాంచీపూర్ణని ఆహ్వానించాడు కాబట్టి కాంచీపూర్ణ ఏం చేస్తాడు అంటే, సో రామానుజాచార్యుల వారి ఇంటికి ఇటువైపు నుంచి వస్తాడు. అయితే రామానుజాచార్యులు కాంచీపూర్ణాన్ని పిలిచడానికి అతను ఇటువైపు నుంచి వెళ్తాడు. ఆయన ఇటువైపు నుంచి ఇట్లా వెళ్ళేలోపు ఈయన ఇటువైపు నుంచి వాళ్ళ ఇంటికి వచ్చింటాడు. అయితే గురువుగారు వచ్చారు కదా, సో మా ఆయన పిలిచాడు అని చెప్పేసి ఆమె ఏం చేసిందంటే, అప్పటికే భగవంతుడికి నైవేద్యం పెట్టిన ప్రసాదాన్ని సో ఆయనకు పెడుతుంది. అయితే ఎక్కడ పెడుతుంది? సో మన ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇంట్లో కూర్చోబెట్టి పెట్టాలి, అవునా? సో నట్టింట్లో కూర్చోబెట్టి పెట్టాలి. కానీ ఆమె ఏం చేస్తుంది, ఆయన తక్కువ జాతికి చెందినవాడు అని చెప్పేసి ఇంటి బయట ఇస్తర వేసి ఆయన కూర్చోబెట్టి ప్రసాదం పెడుతుంది. ఆయన తిన్న తర్వాత సో ఆయన వెళ్ళిపోగానే అక్కడంతా కూడా మళ్ళీ క్లీన్ చేసి, సో తను కూడా స్నానం చేసి మళ్ళీ కొత్తగా వంట చేస్తుంది. So when Ramanacharya comes back and asks, where is Kanchipurna, did you offer his prasadam? Then she narrates whatever she has said. Actually, she was practicing very traditional Brahmanical system. సో అయితే ఏమవుతుందంటే, రామానుజాచార్యుల వారు వాళ్ళ గురువు గారిని వెతుక్కుంటూ వెళ్తే, గురువుగారు ఆల్రెడీ వాళ్ళ ఇంటికి రావడం జరిగింది, ఆయన ప్రసాదం తీసుకోవడం జరిగింది, వెళ్ళిపోవడం కూడా జరిగింది. సో రామానుజాచార్యుల వారు తిరిగి వచ్చి వాళ్ళ భార్యని అడుగుతాడు అనమాట, ఎక్కడ మా గురువు గారు, ఏమైపోయింది, ఏం జరిగిందని అడిగితే అప్పుడు జరిగిన విషయం అంతా కూడా వాళ్ళ భార్య చెప్తుంది. ఆయన వచ్చాడు, బయట ప్రసాదం పెట్టాను, సో ఆయన వెళ్ళిపోయాడు, అదంతా క్లీన్ చేశాను, సో నేను మళ్ళీ స్నానం చేసుకున్నాను, సో మళ్ళీ వంట చేశాను, రా నీకు కూడా పెడతానని చెప్పేసి అంటుంది అనమాట. So this very greatly pains Ramanacharya. Actually, Ramanacharya wanted to invite his guru, offer him prasadam, and the reminiscence he wanted to accept for his own purification. That was his expectation, but he was to know this, he was greatly pained. సో తన గురువుని ఎంతో ఆదరంగా సేవ చేసుకోవాలనుకున్నాడు. సో తన ఇంటికి పిలిచి ఎంతో మర్యాద చేసి ఆయన పాదాలు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకొని ఆయనకి ప్రసాదాన్ని పెట్టి, ఆయన ప్రసాదం తిన్న తర్వాత సో ఆయన యొక్క ఉచ్చిష్టాన్ని తీసుకొని సో ఆయన యొక్క సేవ చేసి సో అలా పవిత్రుని అవుదామని చెప్పేసి రామానుజాచార్య చాలా కలలు కన్నాడు. సో అయితే తన కళలన్నీ కూడా అడియాసలైపోయినాయి, తన ఆశలన్నీ కూడా అడియాసలైపోయాయి. సో అని చెప్పి తను చాలా బాధపడతాడు హృదయంలో, తన భార్య చేసిన పనికి ఇంత ఘోరమైన పని చేసావా అని చెప్పేసి చాలా బాధపడిపోతాడు. So we can see the examples of Acharya like trying to accept the instruction from the person who is highly advanced in spiritual knowledge and practice, though he is from the very humble background. సో ఇక్కడ మనం గమనించవచ్చు, రామానుజాచార్యుల వారు అంత గొప్ప భక్తులు, సో అంత గొప్ప వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి. సో అలాంటి వ్యక్తి సో ఒక గొప్ప భక్తుడి దగ్గర నుంచి సో వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్ట్రక్షన్ తీసుకోవడమే కాకుండా వాళ్ళని సేవించాలి అని చెప్పేసి ఇక్కడ ఎంత తాపత్రయపడుతున్నాడో. ఈవెన్ ఆయన తక్కువ కులస్తుడైనా, తక్కువ జాతికి చెందినా కూడా ఆయనలో ఉండే భక్తి, ఆయనలో ఉండే గొప్పతనాన్ని ఆయన స్వీకరిస్తున్నారు తప్పితే ఆయన ఎలా పుట్టాడో, ఏ కులస్తుడు అనే విషయాన్ని ఆయన గమనించట్లేదు. Similarly, we can see Adi Shankaracharya life also. Once he was in the Kashi, one Shudra, one Chandala with dogs, he comes in front when Adi Shankaracharya was walking in the street, and Adi Shankaracharya asks him to go to side, and Shudra asks, whom are you asking? This Chandala asks, whether you are asking the body or the soul. You will question him, because Shankaracharya is preaching Advaita, and he is following duality here, distinguishing with the personality. సో ఇదే విషయం మనం గమనిస్తే మన గొప్ప ఆచార్యులైన ఒక ఆచార్యులు ఎవరంటే శంకరాచార్యుల వారు, హరే కృష్ణ, ఇవన్నీ కూడా మనకి అసాధారణ విషయాలు, మనకు మామూలుగా దొరకవు ఈ విషయాలు, ఎక్కడ కూడా చెప్పరు మనకి. సో ప్రభు చాలా విషయాలు మన కోసం ప్రిపేర్ అయ్యి చెప్తూ ఉన్నారు, చక్కగా వినండి మీరందరూ కూడా. సో శంకరాచార్యుల వారు ఒకసారి కాశీకి వెళ్ళినప్పుడు ఒక చండాలుడు సో తను కొన్ని కుక్కల్ని తన వెంట వేసుకొని సో తను వెళ్తున్న దారిలో అడ్డం వస్తాడనమాట. అప్పుడు శంకరాచార్యుల వారు, మీరు దారి నుంచి వైదొలగండి అని చెప్పేసి అంటారనమాట. అప్పుడు ఆ చండాలుడు అంటాడు, మీరు
నన్ను వైదొలగమంటున్నారా లేదా నా ఆత్మను వైదొలగమంటున్నారా అని చెప్పేసి అంటే ఆయన అడుగుతున్నాడు అనమాట. యాక్చువల్గా అప్పుడు ఆ శంకరాచార్యుల వారు అద్వైతవాదం అంటే ప్రపంచమంతా ఒకటే ఉంది అనే వాదాన్ని ఆయన చెప్తూ ఉన్నారు. అలాంటి సమయంలో ఈ చండాలుడు ఏం చెప్తున్నాడంటే, నా శరీరాన్ని పక్కకు పోమంటున్నావా లేదా నన్ను పక్కన పోమంటున్నా, నా ఆత్మను పక్కకు పోమంటున్నావా అని చెప్పేసి ఈ ద్వైతవాదాన్ని తీసుకొస్తాడనమాట. Shankaracharya immediately fell down at his feet and he says, you are my guru, you have taught me lesson, this is my lifetime understanding, please forgive me, he begs. సో అలాగా ఆ చండాలుడు ఈ రెండు విషయాలు చెప్పేసరికి శంకరాచార్యుల వారు అంత గొప్ప బ్రాహ్మణుడు, అంత గొప్ప ఆచార్యుడు ఇమ్మీడియట్గా ఆయన యొక్క పాదాల మీద పడిపోయి, నాకు ఇప్పుడు అర్థమైంది, నాకు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు నాకు గురువు, నేను నీకు శరణాగతి పొందుతున్నాను అని చెప్పేసి ఆ చండాలుని యొక్క పాదాల మీద పడి ఆయన్ని గురువుగా స్వీకరిస్తారు. So Prabhuji has instructed me to speak something about Lord Jagannath. So and Nanda Prabhu has asked me to speak about Ramanujacharya Swami. So combining both, I want to share one pastime. అరే సో అంటే రీసెంట్గా జగన్నాథ్ రథయాత్ర జరిగింది కదా. సో ఈ రథయాత్ర ఎందుకు జరిగింది, ఎందుకు జగన్నాథ్ని అలాగ ఊరేగిస్తారు, సో దీని వెనకాల కథ ఏముంది మన వాళ్ళందరికీ చాలా మందికి తెలియదు. కాబట్టి సో ప్రభుని జగన్నాథ్ రథయాత్ర, ఎందుకంటే లాస్ట్ క్లాస్లో అందరూ మీరు లేరు, సో మీ అందరికి సరిగా అర్థం కాలేదేమని చెప్పేసి ప్రభు రిక్వెస్ట్ చేశాను. అలాగే నందగోపాల్ ప్రభు రామానుజాచార్యుల గురించి ఒక విషయం పాస్ట్ టైం చేయమంటే ప్రభు అది కూడా కన్సల్ట్ చేస్తూ సో జగన్నాథుడికి రామానుజుడికి మధ్య రిలేషన్ ఉన్న ఒక విషయాన్ని ప్రభు ఇప్పుడు మనకి ప్రస్తావిస్తారు. See, Ramanujacharya is Acharya for this, especially temple worships. He wanted to bring everything standard, Vaidika Vidhi, everywhere. So he once visits Puri and observes that Lord actually is a Vishnu and people are worshipping him very differently, which is not at all as per the Vedic standard. People like in Jagannatha Swami, like worshipping is very different, not at all Vedic standard. Ramanujacharya feel very inconvenienced to accept this. సో ఇక్కడ ప్రభు చూడండి జగన్నాథునికి సంబంధించి అలాగే రామానుజాచార్యకి సంబంధించిన సో ఈ అద్భుతమైన కథను చెప్తూ ఉన్నారు. సో రామానుజాచార్యుల వారు సో ఆయన మిలీనియం ఆచార్య అంటారు ఆయన్ని. ఆయన ముఖ్యంగా మందిరాల్లో ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఎలాగా భగవంతుడు చూసుకోవాలి, భగవంతుడి విగ్రహాలు చూసుకోవాలి అనేది ఒక హయ్యర్ స్టాండర్డ్లో రామానుజాచార్యుల వారు ముఖ్యంగా ఈ తమిళనాడు ఈ ఏరియాలో సో దివ్య దేశాల్లో మనం గమనిస్తే ఆ శ్రీ వైష్ణవ ఫిలాసఫీని అంతా కూడా ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. సో దాంట్లో ముఖ్యంగా శుచి శుభ్రతకి ప్రాముఖ్యత ఇస్తారనమాట. అయితే అలాంటి రామానుజాచార్యుల వారు జగన్నాథ్పురికి ఒకసారి వెళ్తారనమాట. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళందరూ కూడా జగన్నాథుని ఎలాగ పూజిస్తున్నారో, ఎలాగ వర్షిప్ చేస్తున్నారు, అందరు కొద్దిసేపు మ్యూట్ చేసుకోండి, ఫోన్ మ్యూట్ చేసుకోండి. సో ఎలాగ భగవంతుని సేవిస్తున్నారో చూసిన తర్వాత ఆయన దిగ్భ్రాంతి చెందుతారనమాట. ఇక్కడ జగన్నాథుడు ఆ దేవాదిదేవుడు శ్రీ మహావిష్ణువు ఆయన్ని వీళ్ళందరూ కూడా ఎలాంటి అంటే అంతగా శుచి అంత శుభ్రత లేకుండా వీళ్ళు ఇలాగా పూజిస్తున్నారే అని చెప్పేసి రామానుజాచార్యుల వారు చాలా అప్సెట్ అయిపోతారు అనమాట. He calls a meeting, all the pandas come, I will teach you how to do worship, you all will be removed and our standard of Sri Vaishnava we will bring here, so you all have to come and assemble, so we will, otherwise I will dismiss you all. He gives warning. సో ఇదంతా చూసిన తర్వాత అక్కడ పూజారులు ఏమంటారంటే, పూరిలో ఉండే పూజారులు ఏమంటారంటే పాండాలు అంటారు. సో వాళ్ళందరినీ పిలిపిస్తారనమాట. సో పిలిపించేసి సో మీరు చేస్తున్న ఈ పూజా విధానము భగవంతుని యొక్క విగ్రహారాధన అనేది చాలా చాలా తక్కువ స్థాయికి చెందింది, నేను ఎలాగ చేయాలో మీకు నేర్పిస్తాను, ఆ రకంగా మీరు చేయకపోతే మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి తీసి పడేసి మా వాళ్ళని తీసుకొని వచ్చి ఇక్కడ పూజ చేయమని చెప్తాను అని చెప్పేసి చాలా సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడనమాట. They are all great devotees of Lord Jagannath and they all go to Lord and gives a complaint against Ramanujacharya and prays that Lord, please do not remove us the service opportunity, and Ramanujacharya is threatening us like this. అయితే రామానుజాచార్యుల వారు అలా చెప్పేసరికి వీళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయేసి బాధపడతారు అనమాట. మేము అనేక సంవత్సరాల నుంచి మిమ్మల్ని ఇలాగే పూజిస్తూ ఉన్నాము, ఇప్పుడు వచ్చాడు ఈయన మాకు ఇవన్నీ ఇట్లాగే చేయాలి అట్లా చేయాలంటే మాకు చాలా కష్టంగా ఉంది,
అని చెప్పేసి జగన్నాథుడి దగ్గర పోయి వీళ్ళందరూ వేడుకుంటారు అనమాట. రామానుజాచార్యులు వారు మేము ఈ స్టాండర్డ్ ఫాలో అవ్వాలంటున్నారు, ఈ స్టాండర్డ్ ఫాలో కాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తరిమేస్తామంటున్నారు, మాకు వేరే దిక్కు లేదు, జగన్నాథ నువ్వే మాకు దిక్కు, మమ్మల్ని రక్షించు అని చెప్పేసి వీళ్ళందరూ ఈ పాండాలందరూ కూడా వెళ్ళి జగన్నాథుడి దగ్గర వేడుకుంటారు. So in the dream, Lord appears in the Ramanacharya and he will warn you, he will give, he says, this is me and my devotees, you are nobody to come and interfere here, so I am throwing you out of this area and next day morning you will be in Kurmakshetra. సో వాళ్ళందరూ భక్తులందరూ పాండాలందరూ కూడా సో వెళ్ళి జగన్నాథుడి దగ్గర వాళ్ళ యొక్క బాధల్ని ఎప్పుడైతే వెలిపుచ్చుకుంటారో అప్పుడు జగన్నాథుడు వాళ్ళ యొక్క బాధలంతా విన్న తర్వాత ఆ రోజు రాత్రి రామానుజాచార్య యొక్క కలలో వస్తారు. ఈ పూరి క్షేత్రంలో నేను నా భక్తులు మేము ఎలా ఉండాలనుకుంటున్నామో మేము అలాగే ఉంటాము, నువ్వెవరు పానకంలో పుడకలాగా మధ్యలో వచ్చి ఇది అది అని చెప్పేసి అంటా ఉన్నావు, నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు వీళ్ళకి ఎవరికి నువ్వు ప్రీచ్ చేయాల్సిన పని లేదు, నువ్వేం నేర్పించాల్సిన పని లేదు అని చెప్పేసి సో పూరి క్షేత్రంలో ఉన్న రామానుజాచార్యుడిని రాత్రికి రాత్రే కూర్మక్షేత్రానికి, అంటే కూర్మక్షేత్రం ఎక్కడ ఉంది? శ్రీకాకుళంలో ఉంది. సో పూరి ఎక్కడ ఉంది? ఒరిస్సాలో ఉంది. శ్రీకాకుళం ఎక్కడ ఉంది? ఆంధ్రాలో ఉంది. సో రాత్రికి రాత్రి రామానుజాచార్యుల వారిని పూరి జగన్నాథ క్షేత్రం నుంచి కూర్మక్షేత్రాన్ని తీసుకొని వచ్చేస్తారనమాట. కల్లోనే షిఫ్ట్ అయిపోతాడు ఇక్కడ. So this is actually the special mercy. Lord Jagannath is very merciful. He will not see what is your background. So there actually, especially when Lord Jagannath pastimes are very very close to this shloka particularly, we can see Lord Jagannath was actually worshipped by Shabara community. సో ఇక్కడ ఈ రకంగా మనం గమనించండి. సో జగన్నాథుడికి, ఆ దేవదేవుడికి, ఆ శ్రీకృష్ణ భగవానుడికి ఈ కుల మత ఇలాంటి భేదాలు ఏమీ లేవు. ఆడ మగ చిన్న పెద్ద సో ఇలాంటి భేదాలు లేకుండా అందరినీ కూడా ఆయన హక్కును చేర్చుకుంటాడు. ఈరోజు ఇప్పుడు చెప్తున్న శ్లోకము సో జగన్నాథుడికి కరెక్ట్గా సూట్ అవుతుంది. సో అలాగే మనకి ఈ విషయాలన్నీ మనకి జగన్నాథుడు మీరు గమనిస్తే జగన్నాథ రథయాత్రని అలాగే ఈరోజు శ్లోకాన్ని రామానుజాచార్యుల వారిని ప్రభు ఎంత చక్కగా కనెక్ట్ చేస్తున్నారో చూడండి. సో ఆ రకంగా మీరందరూ గమనించాల్సింది ఏంటంటే భగవంతుడిని ఆనంద పెట్టాలి లేదా భగవంతుడిని సంతృప్తి చేయాలి అంటే మనం ఈ కులానికి చెందిన వాళ్ళే అయి ఉండాలి లేదా ఆ కులానికి చెందిన వాళ్ళే ఉండాలి, ఇలాగే మనం చేయాలని లేదు. సో ఆయనకి స్వచ్ఛమైన ప్రేమ కావాలి. అలాంటి ప్రేమతో తన సేవ చేస్తూ ఉన్నప్పుడు సో భగవంతుడు అంత గొప్ప రామానుజాచార్యుడు అయినా కూడా సో పాండాల యొక్క లేదా ఒరిస్సా వాసుల యొక్క ప్రేమని ఆయన పొందాలనుకున్నాడు. కాబట్టి రామానుజాచార్యులు మధ్యలో రావడం ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి ఆయన ఇమీడియట్గా రామానుజాచార్యుల వారిని పూరి క్షేత్రం నుంచి పూర్వక్షేత్రానికి పంపించేశారు, తరిమేశారు. సో ఆయనకి ఏం కావాలి? కులము మతము కాదు, ఆయనకి స్వచ్ఛమైన ప్రేమ భక్తి కావాలి. సో అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. If you see the deity of Lord Jagannath, very special one, very big eyes you can see there. సో ఇప్పుడు మీరు గమనిస్తే జగన్నాథుడు విగ్రహాలు పెట్టారు ఇందాక. సో జగన్నాథుడు అందరికీ తెలిసే కదా. సో ఇక్కడ కూడా జగన్నాథుడు ఉన్నాడు పట్టంలో, ఆయనకి పెద్ద కళ్ళు ఉన్నాయి. సో మరి జగన్నాథుడికి అంత పెద్ద కళ్ళు ఎందుకు ఉన్నాయి? So here we can see Lord with his big eyes, he is trying to see whether do you have a little bhakti for him. That is the one and only qualification actually we should have. And all this, the things which are described in this shloka, purificatory process, renouncement and all other things are all external. సో కాబట్టి అంత పెద్ద కళ్ళు ఎందుకున్నాయి అంటే భగవంతుడికి అంత పెద్ద కళ్ళతో భగవంతుడు తన రథం మీద తను తీసుకొని వెళ్తున్నప్పుడు భగవంతుడు ఒక్కటే చూస్తారనమాట. ఈ యొక్క వ్యక్తిలో కించిత్ మాత్రమైన భక్తి ఉందా? సో అది మాత్రమే గమనిస్తాడంట. అంత పెద్ద కళ్ళతో ఈ వ్యక్తుల్లో హరే కృష్ణ మత అంతమందిలో భగవంతుడు అంత పెద్ద కళ్ళు వేసుకొని మనలో ఏం గమనిస్తాడంట? మనలో కించిత్ అన్న భక్తి ఉందా అది మాత్రమే చూస్తాడంతే. కానీ సో ఈ పుస్తకంలో చెప్పినట్టు 16 రకాల సంస్కారాలు ఇవన్నీ వీళ్ళు పాటించారా లేదా ఇవన్నీ కూడా గమనించారు అనమాట. In the Puri temple, certain people are not
allowed to enter inside, particularly non-Hindus, and some of the people are not interested to come to the temple to hear Bhagavatam class, all this. So this Lord is very special. Once in a year, he himself, the same main deity in the no temple, you can see the main deity coming out of the temple. But here in this temple, the deity, main deity, not the Utsavamurti, himself come in Ratha in searching of his devotees who are not at all allowed to come inside temple, otherwise who are not interested to come. సో ఈ జగన్నాథ్ పురికి జగన్నాథుడికి ఉన్న ఒక అద్భుతమైన ప్రత్యేకత ఏంటంటే, సో జగన్నాథ్ పురిలో కేవలము హిందువులు మాత్రమే ఆ మందిరంలోకి అలౌడ్ అనమాట. క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఇంకా వేరే మతస్థులు ఎవరిని కూడా ఆ పూరి మందిరంలోకి అలౌ చేయరు. సో కాబట్టి భగవంతుడు అయితే ఆ జగన్నాథ్ పురిలో కేవలం హిందువులే కాదు ఆయన భక్తులు, ముస్లిమ్స్ ఆయన భక్తులు అయినారు, క్రిస్టియన్స్ కూడా ఆయన భక్తులు అయినారు. ఈవెన్ చెట్లు చేపలు అక్కడ ఉన్న సమస్త జీవరాశులు కూడా ఆయన భక్తులు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తాడంటే, సో సంవత్సరానికి ఒకసారి సో తను సాక్షాత్తు ఆ భగవంతుడు మనకి యాక్చువల్గా ఎక్కడైనా రథోత్సవం జరుగుతుందంటే అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాలు బయటకు తీసుకొస్తారు ఊరేగింపుకి. కానీ ఇక్కడ మనం గమనిస్తే మూల విగ్రహమే భగవంతుడే సాక్షాత్తు మూల విగ్రహ రూపంలో ఉంటాడు. ఆయనే బయటకు వచ్చి రథం మీద కూర్చొని సో ఎవరైతే మందిరంలోకి రాలేకపోతున్నారో వాళ్ళందరికీ సో తన యొక్క ప్రత్యేకమైన అపారమైన కరుణని చూపిస్తూ ఉన్నాడు. See, and this Ratha Yatra, it was started 5,000 years before, when Lord Krishna was there. Once there was a solar eclipse, and all the Brajavasis, Dwarkavasis, everybody assembled in Kurukshetra during the solar eclipse. And at that time, when this Brajavasis saw Krishna, Balarama and Subhadra, so they were not feeling convenient with Krishna as a Dwarakadesha. So they thought, Krishna, this is not the good place for us to have a loving exchange, Brajabhava. So we will take you back to Vrindavana. They will put him in the chariot and they draw back to their Braja. So that is the Ratha Yatra, actually the meaning. హరే కృష్ణ. సో ఇక్కడ ఈ రథయాత్ర ఎందుకు జరుగుతారు, దీని వెనుకలో ఉన్న భావం ఏంటి, పరమార్థం ఏంటి, అంతరార్థం ఏంటి అనేది ప్రభు చెప్తున్నారు. సో 5,000 సంవత్సరాల క్రితం యాక్చువల్గా నిజంగా ఈ రథయాత్ర మొదలైంది అనమాట. ఎలా మొదలైంది అంటే, సో కృష్ణుడు 11 సంవత్సరాల పాటు బృందావనంలో ఉన్నాడు. సో కృష్ణుడు అలా బృందావనంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్న గోపబాలకులు, గోపికలు, సో అక్కడ ఉన్న గోకులం అంతా కూడా కృష్ణుడి యొక్క లీలలో తన్మయత్వం చెందుతారనమాట. అయితే ఎప్పుడైతే కృష్ణుడు బృందావనం వదిలేసి మధుర తర్వాత ద్వారకకి వెళ్ళిపోతాడో, మధుర అంటే 10 కిలోమీటర్ల దూరం అంతే, కానీ ద్వారక చాలా దూరం అయిపోతుంది, ఉత్తరప్రదేశ్, గుజరాత్. సో గుజరాత్కి వెళ్ళిపోయిన కృష్ణుడిని దర్శించుకోవాలంటే వీళ్ళ వల్ల కాక వీళ్ళందరూ కూడా చాలా విరహ భావంలో ఉంటారు. అయితే 5,000 సంవత్సరాల క్రితం ఒకసారి సోలార్ ఎక్లిప్స్ వస్తుంది అనమాట. ఏమంటారు, సూర్యగ్రహణం వస్తుంది. అలా సూర్యగ్రహణం వచ్చినప్పుడు సో వీళ్ళందరూ ఏం చేస్తారంటే, బృందావన వాసులు, సో కృష్ణుడు తర్వాత తన యొక్క రాణుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కురుక్షేత్రానికి వచ్చారనే విషయాన్ని వాళ్ళు తెలుసుకొని వీళ్ళందరూ కూడా బృందావనం నుంచి ఎడ్ల బండ్లు వేసుకొని అందరూ కూడా కురుక్షేత్రానికి వెళ్తారు. సో అక్కడ కురుక్షేత్రంలో శ్రీకృష్ణ భగవానుడు వీళ్ళందరూ కూడా చూస్తారు, మా కృష్ణుడు ఇక్కడ ఉన్నాడే, సో ఇప్పుడు ఎలా ఉన్నాడో చూడు, మాతో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాడో, సో ఈ వ్యక్తిని మేము ఖచ్చితంగా బృందావనానికి తీసుకోవాలి. సో ఇక్కడ ఇక్కడ మనకు ద్వారకలో ఉండే కృష్ణుడి భావంలో ఉన్నాడు, ఈయనతో మనం స్నేహం చేయలేము, కాబట్టి ఇక్కడి నుంచి సో శ్రీకృష్ణ భగవాన్ని బృందావనాన్ని తీసుకెళ్ళి సో ఆయన అక్కడికి వచ్చినప్పుడు మనం న్యాచురల్గా ఉండొచ్చు అని చెప్పేసి ఈ బృందావన వాసులందరూ కూడా ఏం చేస్తారంటే, శ్రీకృష్ణుడిని, బలరాముడిని, సుభద్రని, ముగ్గురిని కూడా ఆ రథం మీద ఎక్కించి సో వాళ్ళందరూ కూడా ఆ రథాన్ని లాగడం మొదలు పెడతారు. ఓకేనా. కురుక్షేత్రంలో బృందావన వాసులందరూ కూడా కృష్ణుడు, బలరాముడు, సుభద్రని రథం మీద వేసుకొని వాళ్ళందరూ కూడా కృష్ణుడిని సో అక్కడ కురుక్షేత్రం నుంచి వాళ్ళు యాక్చువల్గా ఎక్కడ తీసుకెళ్తారు, బృందావనానికి తీసుకెళ్తారు. ద్వారకా భావంలో ఉండే కృష్ణుడిని సో బృందావన భావంలోకి తీసుకురావడానికి గోపికలందరూ కూడా వాళ్ళ రథం మీద పెట్టుకొని లాగుతారన్నమాట. అలాగా మొట్టమొదటిసారిగా రథయాత్ర జరిగిందని చెప్తున్నారు. So here Lord Jagannath is actually Dwarakadisha, but is the mood bhava of a Braja bhava. సో
ఇక్కడ మనకి జగన్నాథ్పురిలో ఎలా ఉంటుందంటే ఆయన యాక్చువల్గా ద్వారకాధీశుడి యొక్క వేషంలో ఉంటాడు, కానీ ఆయన భావం అంతా ఎలా ఉంటుందంటే ప్రజాభావంలో ఉంటాడు. So as per this shloka, he will not see you whether you have undergone thread ceremony or not, whether you are born in a very great family or not. To the extent in the Braja Leela, you can see Lord Krishna is playing with his Gopa Balaka friends, and he was feeding his friends, and his friends was feeding with the same hand to Krishna, and even Lord Brahma get bewildered. How can the person, Supreme Personality of Godhead can do, is eating actually the Uchista, Injulu of the Gopa Balaka, so he cannot be a God, let me test him. Even Brahma comes to do testing. సో ఇక్కడ జగన్నాథుడు అలాంటి అద్భుతమైన భావంలో ఉంటాడు. మనం గమనిస్తే బ్రజమండలంలో లేదా బృందావనంలో కృష్ణుడు ఉన్నప్పుడు ఆయనతో పాటు బ్రాహ్మణులు లేదా వైష్ణవులు అంతా ఎవరు లేరు. సో వాళ్ళందరూ కూడా వైశ్య బాలకులు, వాళ్ళందరూ గోరక్షణ చేస్తారు. సో వీళ్ళందరూ కూడా శ్రీకృష్ణుడితో పాటు వీళ్ళందరూ కూడా వనానికి వెళ్ళినప్పుడు వనభోజనాలు చేస్తారనమాట. సో వాళ్ళు అలా వనభోజనం చేసేటప్పుడు వాళ్ళు చద్ది విప్పుతారు, విప్పిన తర్వాత దాన్ని వాళ్ళు నోట్లో పెట్టుకుంటారు. అలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే ఎంగిల్ చేతితో ఇంకా కొంచెం ఒక ముద్ద తీసుకొని కృష్ణుడి నోట్లో పెడుతున్నారు. సో ఇదంతా కూడా బ్రహ్మ గమనిస్తున్నాడు. ఆయన ఎవరు? దేవాది దేవుడు. ఆ దేవాది దేవుడికి ఎంతో శుచి శుభ్రతతో పొరపాటున కూడా రుచి చూడకుండా భగవంతుడికి నెయ్యి వేసిన పలహారాలతో ఇవన్నీ కూడా చాలా చక్కగా నైవేద్యం పెట్టి ఆయనకు అర్పించిన తర్వాత మనము ప్రసాదంగా తీసుకోవాలి. అలాంటిది ఇక్కడ సాధారణమైన గోపాల బాలకులు వాళ్ళు తింటున్న ఎంగిలిని సో అదే పనిగా కృష్ణుడికి తినిపిస్తుంటే కృష్ణుడు కూడా తింటున్నాడు, ఎంగిలి తింటున్నాడే. ఆ దేవాది దేవుడు నిజంగా ఈయన దేవాది దేవుడైనా, ఈయన కృష్ణుడైనా అని ఆ బ్రహ్మదేవుడు కూడా డౌట్ వచ్చిందనమాట. ఆయన ఆశ్చర్యానికి గురైపోయాడు అనమాట బ్రహ్మదేవుడు. In Jagannath Puri, it is said the Jagannatha Swami Mahaprasadam, even from the mouth of the dog, you can take and eat. It is said. చూడండి ప్రభు ఎంత చక్కగా చెప్తున్నారో. సో జగన్నాథ్పురిలో ఎలా ఉంటుందంటే సో ఆ భగవంతుని యొక్క ప్రసాదము ఒక కుక్క తిన్నా కూడా ఆ కుక్క తిన్న తర్వాత మనం ఆ ఉచ్చిష్టాన్ని తీసుకున్నా కూడా అది ఎలాంటి కంటామినేషన్ అవ్వదన్నమాట. అది అంత గొప్పగా అంత గొప్ప ప్రసాదంగా ఉంటుంది. In 2007, I went to Puri for Parikrama, and I went to Anand Bazar, and I took prasadam. After prasadam, they were giving some rasam. Mataji, after taking prasadam, they will give some rasam so that you will get very fast digestion. And something they were giving. And I was about to take, the people were drinking by putting in the mouth and giving me. I was hesitating, how can I take? And actually everybody were doing like that. And I was feeling, and after that actually I came to know that even from the mouth of the dog you can take prasadam. The people were drinking in the same utensil, everybody was drinking with the same, and I also took. That is the sampradaya there. No shuchi and no shaucha, only bhakti. That's what is required. సో ప్రభు వచ్చేసి 2007లో ఒకసారి పూరి క్షేత్రానికి వెళ్ళాడు. పూరి క్షేత్రానికి వెళ్తే అక్కడ ఒక ప్లేస్ ఉందన్నమాట, ఆనంద బజార్ అని. మీరందరూ వెళితే మీకు అందరికి తెలిసి ఉంటుంది ఆనంద బజార్. అక్కడ భగవంతుని యొక్క ప్రసాదాలు అమ్ముతారు. సో అయితే అక్కడ ప్రసాదాలు తిన్న తర్వాత అక్కడ సో మజ్జిగ ఇస్తారన్నమాట, దీన్ని చాచ్ అంటారు అక్కడ వాళ్ళు. సో ఆ మజ్జిగని ఎలా ఇస్తున్నారు అంటే వాళ్ళందరూ ఒకే వెజల్స్లో, అంటే మనందరూ మన ఇళ్ళలో మనకు అలవాటు ఉంటుంది జనరల్గా, తండ్రి తాగిన తర్వాత కొడుకు తాగిన తర్వాత భార్య తాగిన తర్వాత చిన్నపిల్లడు పెద్ద పిల్లడు ఎట్లా తాగుతారో అలాగా ఒకరు ఎంగిలి చేసిన దాన్ని ఇంకొకరు అదే ఎంగిలి గ్లాస్ తాగుతున్నారనమాట. సో అప్పుడు ప్రభు అది తాగడమే కాకుండా ప్రభు ప్రసాదం తీసుకున్న తర్వాత అదే ఎంగిలి గ్లాస్కి అదే ఎంగిలి గ్లాస్లో మజ్జిగ ఇచ్చి ప్రభుని తీసుకోమన్నారు. ప్రభుకి కష్టపడిపించిందట ఫస్ట్. సో తర్వాత తనకు అర్థమైంది ఏంటంటే సో ఇక్కడ భగవంతుని యొక్క భక్తికి మాత్రమే ఉన్నతమైన పీఠం, ఉన్నతమైన స్థానం ఇస్తారు. సో మిగతా శుచి శుభ్రతకి ఎలాంటి ప్రాముఖ్యత ఇవ్వరు. కేవలం భగవంతుని మీద ఉన్న ప్రేమ భక్తికి మాత్రమే వాల్యూ ఇస్తారు. అలాంటి నిష్కలంక ఎలాంటి కల్మషం లేని భక్తులు ఈ పూరిలో ఉన్నారు అని చెప్పేసి ప్రభుకు చక్కగా అర్థమైందంట. Similarly, I finally end and conclude with Rama Leela also related to this shloka. Lord Ramachandra in the Ramayana, if you see, he do not distinguish anybody. All his devotees and the followers, they, like if you see,
They were all not even human beings. They were all actually vanaras. They were bears and monkeys and squirrel. They were all actually is associates of the Lord. The Lord Ramachandra's best friend is Nahusha. Sorry, what is this? This is the king of Nishada Raja. Nishada Raja, what is it? Nishada Raja is actually a hunter family, like is a tribal king, Guha. So he is his best friend, and after like in the forest actually, Vanaras and bears actually will help him. And when he goes for Mother Shabari actually how he offers the fruit. You all know this pastime. And Mother Shabari actually takes the fruit, test whether this is sweet or not, and whichever the fruits are tasteful, that is only chooses to give to Lord Rama. And Lakshmana Deva observes this as per this shloka. He says that this is forbidden. You should not do to Lord. And how Lord is accepting this, he did not understand. Because Lakshmana Deva is Ramanacharya, and Ramanacharya is as per this Vedic the principles, and Lord Rama is beyond all this, and this is very special. The entire Rama Avatara is related to this shloka. సో ఇక్కడ మళ్ళీ ప్రభు రామాయణంకి వెళ్తున్నారు ఇక్కడ. సో ఎలా కనెక్ట్ చేస్తున్నారు చూడండి. సో భగవంతుడికి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నారు, ఎలాంటి కుల మత భేదాలు, సో చిన్న పెద్ద అనే తారతమ్యాలు లేకుండా భగవంతుడు. సో ఇక్కడ మనం గమనిస్తే మనుషులకు మాత్రమే ఇది అనుకుంటున్నాము, కానీ రామచంద్రుల వారు మనుషులు పక్కన పెట్టేసి వానరులు అంటే కోతులు, అలాగే ఎలుగుబంట్లు, అలాగే రాబందులు, అవునా, ఉడతలు, సో వీటన్నిటికి కూడా అంటే తను ఒక జీవి అయితే చాలు, సో వాళ్ళందరికీ కూడా తన అపారమైన కరుణని తను చూపిస్తూ ఉన్నాడు ఇక్కడ. సో అలాగే మనం గమనిస్తే రామచంద్రుల వారు సీతాదేవిని వెతుక్కుంటూ సో ఎక్కడికి వస్తాడు, హంపీకి వస్తాడు, కిష్కింధకి వస్తాడు. అక్కడ సో శబరి సేవ చేస్తుంది అనమాట. ఆయనకి ఎలా సేవ చేస్తుంది, సో తను రామచంద్రుల వారు వచ్చారు, సో తను ఏం చేస్తుంది, తన దగ్గర పంచపంచ పర్వణాలు చేయడానికి తన దగ్గర సామాగ్రి లేదు, తను చాలా పేదరాలు. సో రాముడికి ఏం చేస్తుంది, తన ఇంట్లో పండినా లేదా చుట్టుపక్కల పండినా పండు తీసుకొని వస్తుంది. తీసుకొని వచ్చిన తర్వాత డైరెక్ట్గా రామచంద్ర వారికి నోట్లో పెట్టట్లేదు, తను ముందు తను రుచి చూస్తుంది. ఎందుకు రుచి చూస్తుంది, ఆ పండు పులుపుగా ఉంటే రామచంద్ర వారికి నొచ్చుకుంటుందేమో, కష్టంగా ఉంటుందేమో అని చెప్పేసి ముందు తను ఆ పండు రుచి చూస్తుంది. పుల్లగా ఉందంటే పక్కన పెడుతుంది, రుచిగా ఉందంటే తను ఎంగిల్ చేసిన పండ్లని రామచంద్ర వారి నోట్లో పెడుతుంది అనమాట. సో ఆమె ఎంగిల్ చేసింది రామచంద్ర వారు తింటున్నారు, పక్కన లక్ష్మణుడు ఉన్నాడు, ఆయనకి చాలా కష్టంగా ఉందన్నమాట. ఏంది ఈయన ఎంగిల్ తింటా ఉన్నాడు, ఈయన చూస్తే అయోధ్యకి లేదా చక్రవర్తి ఈయన, దేవాది దేవుడు ఈయన పోయి ఈమె ఎంగిల్ తింటా ఉన్నాడు అని చెప్పేసి ఆమెను వారిస్తున్నాడు. ఇలా చేయకూడదు, తప్పు అని చెప్తున్నా, అపచారం అన్నాడు. కానీ ఆయన ఏం చేసింది, రామచంద్ర వారు నిశ్శబ్దంగా ఉండాలని చెప్పేసి లక్ష్మణుడు చెప్తా ఉన్నారు. సో ఇక్కడ రామానుజాచార్యులు ఎవరు, లక్ష్మణుడే. సో ఈ పుస్తకాల్లో చెప్పినట్టు సో రామానుజాచార్యులు వారు లక్ష్మణుడు, ఈయనంతా కూడా భగవంతుని ఆ రకంగా ఆ లెవెల్లో వర్షిప్ చేయాలనుకుంటాడు. కానీ భగవంతుడు ఆ లెవెల్స్ అన్ని చూడడు. నీకు నిజమైన ప్రేమ భక్తి ఉందా చూస్తాడు, నీ మనస్సు గమనిస్తాడు. భావగ్రాహి జనార్దన్. సో ఆమె అంత ప్రేమతో తన కుమారులాగా భావించి సో భగవంతుడిని సేవిస్తుంది. కాబట్టి ఆ శబరి యొక్క సేవను తను స్వీకరిస్తాడు. కాబట్టి దీన్ని బట్టి మనకు సో భగవంతుడైన జగన్నాథుడు, ఆ దేవాదేవుడు శ్రీకృష్ణుడు కుల మత తారతమ్యాలు ఏమి చూడడు, ఆయన స్వచ్ఛమైన ప్రేమ మనకు ఉందా లేదా అనేది చూస్తాడనే విషయాన్ని మళ్ళీ ప్రభు మనకు రామచంద్ర వారి యొక్క కథ ద్వారా తెలియజేస్తున్నాడు. హరే కృష్ణ. సో time has crossed beyond the limit. So actually, so like this, the final conclusion is that we have to just take shelter of a bona fide acharya. We should take association of the devotees. We should try to read, like in this Kali Yuga, Bhagavad Gita, Bhagavatam, what is given, we should try to read, follow the Bhagavatam, and chant the Lord's holy names, and take Krishna Prasadam as far as possible only. And coming to Sunday Bhagavatam class is very important. If you keep coming and engaged in different services, everything qualification automatically you will get. That is what actually we learn from this
this shloka. So thank you so much for giving this opportunity. I translate changes and I know you. సో ప్రభు ఈ రకంగా ప్రభు మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నారన్నమాట. సో ఇలాగా మనకందరికి కూడా స్పెషల్ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు. మీరు ప్రతి ఆదివారము ప్రతి శనివారము ఇక్కడ జరిగే కార్యక్రమాలకు వస్తూ ఇక్కడ జరిగే రకరకాల సేవల్లో పాల్గొంటూ సో చక్కగా ఒక ఆచార్యుని యొక్క లేదా ఇక్కడ ఉన్న సీనియర్ వైష్ణవులు గురువుల దగ్గర సో వాళ్ళు చెప్పినట్టు మనం వింటూ ఉంటే సో ఆటోమేటిక్గా మనకు ఇప్పుడు చెప్పిన ఈ అద్భుతమైన గుణాలు భగవంతుని పట్ల శుద్ధ ప్రేమ మనకు అందరికీ వస్తుంది. సో కాబట్టి మీరందరూ కూడా రెగ్యులర్గా సో మీరు ఒకరే కాకుండా మీతో పాటు కొంతమంది తీసుకొని సో ఈ ప్రోగ్రాంకి రండి. ఆ రకంగా భగవంతుని యొక్క స్వచ్ఛమైన ప్రేమ భగవంతుని యొక్క సేవకి మీరు పాత్రలు అవుతారు, భక్తులు ఎదుగుతారు అని చెప్పేసి చెప్తున్నారు. Hare Krishna. So I'm not able to properly convey the message. Prabhuji is trying to help to put in a proper words so that actually in your own language particularly know that bhava. So I thank Ramananda Prabhu for doing this wonderful translation and giving this opportunity. Thank you for your association. I look always to take all of your association. Hare Krishna. హరే కృష్ణ. సో ప్రభు యాక్చువల్గా చాలా బిజీగా ఉంటారు. సో కానీ ఆ బిజీ షెడ్యూల్ కూడా వదిలేసి అట్లీస్ట్ 2 నెలలకు ఒకసారి అన్నా కూడా మన సెంటర్కి మన అడగగానే ఇమ్మీడియట్గా ఒప్పుకొని వస్తూ ఉన్నారు. సో నిజంగా ఇదంతా మన మహాభాగ్యం మనకి. ప్రభు చాలా బిజీగా ఉంటారు. ఆయన యాక్చువల్గా ప్రభు చూస్తుంటే చిన్న కనబడుతున్నారు కదా మీకు. సో కానీ ఆయన చాలా గొప్ప ప్రొఫెసర్. తనకి చాలామంది తెలుసు, పెద్ద వాళ్ళందరికీ కూడా తెలుసు. అదొక్కటే కాదు, ఎంతోమందిని భక్తి మార్గంలో తీసుకురావాలని చెప్పేసి ప్రభు అహర్నిశలు సేవ చేస్తూ ఉన్నారు. ఎంతోమంది ఇలాంటి మనలాంటి వాళ్ళని సో మేమందరం కూడా ప్రభు గైడెన్స్లోనే పెరిగాము. సో భక్తి మార్గంలో ఎదిగాము. సో మనందరి కోసము ఆయన ఈ టైంని ఇస్తూ మన కోసం మధ్యలో వస్తూ మనకి అద్భుతమైన లీలల గురించి సో ఇంపార్టెంట్ విషయాలన్నీ గురించి చెప్తూ ఉన్నారు ప్రభు. సో ప్రభు మళ్ళీ మనకు ఇలాగా వచ్చి తన యొక్క అద్భుతమైన క్లాసుల ద్వారా మనల్ని ఉత్తేజితపరచాలి. సో మనం భక్తులు ఎదిగేలాగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి అని చెప్పేసి సో మనం ప్రభుని కోరుకుందాము. నేను ట్రాన్స్లేషన్ చెప్పింది వేరే, రోజే వేరే చెప్తా ఉంటారు. నేను యాక్చువల్లీ ఏం చెప్తా ఉన్నానో ఇది కరెక్ట్గా మీకు అర్థమయ్యేట్లా నాకు చెప్పేకి కష్టం. దాన్ని ప్రభుజీ చాలా బాగా మీకు అంతా చెప్తా ఉన్నారు. నాకు కష్టం ఉంది, మీకు తెలిసినట్లే చెప్పేకి ప్రభుజీ చాలా బాగా ఆ ఆర్ట్ ఆఫ్ టెల్లింగ్ చాలా బాగా నేర్చుకుంటారు. నేను ట్రై చేస్తూ ఉంటాను చెప్పి అవకాశం ఇచ్చిన దానికి నేను ధన్యవాదాలు చెప్తా ఉంటాను చెప్పి. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ప్రభుకి మనందరూ ధన్యవాదాలు తెలుసు. సో గట్టిగా కూడా సార్ హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ 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 హరే 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 కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాద కీ జై. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై. సమవేత భక్తులకు కీ జై. ఎవరికన్నా ఈరోజు చెప్పిన క్లాస్లో ఏమైనా సందేహాలు ఉంటే సో మీరు అడగచ్చు ప్రభు. సో మీరు ఎలాంటి ప్రశ్నలు వేసినప్పుడు ప్రభు. హరే కృష్ణ. సో ఎందుకంటే మనకి చాలా ధర్మ సందేహాలు ఉంటాయి. సో ఇది చక్కని వేదిక మనకున్న